నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుండి శేఖర్ రెడ్డి గారు, అలానే టీడీపీ నుండి శ్రీనివాస్ చౌదరి గారు. మాట్లాడదాం. నమస్తే అండి శేఖర్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పోరుబాట చేపట్టారు. ఒకసారి మీ ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? మేడం నమస్తే మేడం, మీకు అలాగే తోటి ప్యానలిస్ట్ అయినటువంటి శ్రీనివాస్ అన్నకి, ఇహాటీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలంలో, కేవలం 6 నెలల కాలంలో ఉచిత ఇసుక అని చెప్పేసి ఇసుక మాఫియాకి తెరలేపారు. నాణ్యమైన మద్యం అని చెప్పి మద్యం మాఫియా సిండికేట్ తెరలేపారు. ఇక శాంతి భద్రతల అంశం అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్రంలో మహిళలకి చిన్నారులకి రక్షణ లేకుండా అందరం కూడా గమనించాం మనందరం. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి రాగానే బాదుడైన కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకులు కొండెక్కి కూర్చుంటే ఇప్పుడు కరెంటు బిల్లులు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి మేడం? కరెంటు బిల్లులు ఎవరైనా పెంచుతారా? అన్నం తిన్నోడు కరెంటు బిల్లులు పెంచొచ్చా? నేను అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచబోను అని చెప్పి మాట్లాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. అవకాశం ఉంటే 30% మేరకి కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అని మాట్లాడారు. నేను సృష్టికర్తని, కరెంటుని విద్యుత్ ఉత్పత్తి మీరే చేసుకుంటే తయారు చేసి మిమ్మల్ని మీ గృహ అవసరాలకి మీరే కరెంటు ఉపయోగించుకునేది, మిగిలినది ప్రభుత్వం కొనే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. 30% కరెంటు బిల్లులు తగ్గిస్తా అన్న ఆయన ఈ రోజు ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు సెస్ రూపంలో. ఇప్పటికీ 6,072.86 కోట్ల రూపాయలు. సమాధానం శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు చూద్దామండి. శ్రీనివాస్ గారు, మీకు గుర్తుందా అండి? చెప్పండి. ఇప్పటికే 6,072.86 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఈ ప్రభుత్వం వచ్చే జనవరిలో మరో 9,412 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు సర్ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచంటే ఇంతకు మించిన దగా ప్రభుత్వం, ఇంతకు మించిన మోసకారి ప్రభుత్వం, ఇంతకు మించిన ప్రజలను వంచన చేసే ప్రభుత్వం చరిత్రలో మనం చూసాం ఎక్కడైనా? 200 యూనిట్ల లోపు ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ కాలనీలకి, దళిత వాడలకు 200 యూనిట్ల లోపు పడితే ఉచితంగా విద్యుత్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పథకం కూడా ఎత్తేసామ్మా. ఇలా ఈ 2 నెలల్లో కేవలం మొత్తంగా 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం వినియోగదారుల మీద వేసి ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమైపోతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల ఏదైతే నడ్డి విరిచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు పోరుబాట ఎంత గ్రాండ్ గా సక్సెస్ అయింది అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉంది. కేవలం 6 నెలలు ఇంతమంది ప్రజలతో ప్రజా పోరుబాటు జరిగింది అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారు 6 నెలల్లోనే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దిగి వచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము. దీనికి సమాధానం చెప్పాలి. ఇంకోటి మేడం, ఎంత దారుణం అంటే 200 యూనిట్ల లోపు ఏదైతే ఛార్జీలు మేము దళిత వార్డుల్లో ఫ్రీగా ఇస్తే ఈ రోజు 500 వస్తున్నదంటే ఒక అతనికి బిల్లు 2,000కి పైగా వస్తే అతను కట్టలేకపోతే కట్ చేశారని చెప్పేసి అవమాన భారంతో ఎక్కడైతే ఏలూరు జిల్లా గర్భవరంలో దళిత యువకుడు చాపల నాగేశ్వర్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మేము దళిత కాలనీలకు 200 యూనిట్లు వాడితే ఫ్రీగా ఇచ్చాం మేము. కానీ ఈ రోజు వాళ్ళు 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తే ఆ పిల్లోడు చనిపోయిన పరిస్థితి. శేఖర్ గారు, మనం పాయింట్ టు పాయింట్ వెళ్దాం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అంశాలను అయితే మీ ముందు పెట్టారు, మీరు చెప్పండి ఏమంటారు ఫస్ట్. మా అన్నగారు, మొదట మీకు ఈహార్ టీవీ ప్రేక్షకులకి అలాగే వైఎస్ఆర్సీపీ నేత శేఖర్ రెడ్డి గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. జరిగిన పరిణామాలన్నీ రోజు వాచి వడ్డించి పేపర్లో రుబ్బి అందరికి పంచుతున్న సంఘటన మనం చూసాం. ఇప్పుడు విద్యుత్ సంస్థ అనేది కార్పొరేట్ సంస్థ, అది ప్రభుత్వం అజమాయిషితో నడుస్తున్న సంస్థ. దాన్ని కుదవ పెట్టి 1,12,000 కోట్ల రూపాయలు తెచ్చింది ఎవరమ్మా?
విద్యుత్ ఉద్యోగుల బకాయిలు 21,980 కోట్ల రూపాయలు నిలిపేసింది ఎవరమ్మా? కార్పొరేషన్లు కుదవబెట్టి 2,40,000 కోట్ల రూపాయల 677 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరమ్మా? ఇది కాకుండా తాగుబోతులు 25 తాగట్టు పెట్టి కార్పొరేషన్ల డబ్బుల్లో తీసుకొచ్చిన డబ్బులు ఎవరమ్మా? ఏంటి ట్రూ అప్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకొని ఇక్కడ నుంచి కాదు అమెరికా లెవెల్లో ఆ కుంభకోణం బయటపడితే $2,500 సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలియదు. ఆ అమౌంట్ తీసుకుని 1,750 కోట్లు ఇండియన్ కరెన్సీ తీసుకున్నారని, అది జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టిందని చెప్పి అనేక కథలుగా వస్తా ఉంటే, విద్యుత్ సమస్య నెట్టిలో ముంచేస్తే ఈ పొద్దు 24 అవర్స్ విద్యుత్ నాణ్యమైన విద్యుత్ ఇచ్చేదే కాకుండా కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా కొన్ని చోట్ల ఫోల్డ్ పడిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేస్తున్నా, చివరికి రైతులకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నా కూడా నిలిపేసి పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్తును సప్లై చేస్తున్నాం. మీ గవర్నమెంట్ లో 9 సార్లు కనచార్జ్ పెంచారు, మా గవర్నమెంట్ లో ₹1 కూడా పెంచలా. పెంచిన డబ్బులు ఏమని మీరు చెప్తున్నారు? మీరు ట్రూ అప్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అగ్రిమెంట్ చేశారు. గతంలో ₹1.99 పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగితే దాన్ని రీటెండరింగ్ పేరుతో రద్దు చేసి ₹2.43 పెంచి దాన్ని దాన్ని ట్యాక్సులు, లోకల్ ట్యాక్సులు, విద్యుత్ ఛార్జ్ కలిపి ₹5.10 కొనుగోలు చేసి ఆ డబ్బులు అదానికి అప్పనంగా అప్పచెప్పి ఈరోజు ప్రజల మీద భారం చేసేసిన గత గవర్నమెంట్ చేసిన భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. అది అమలు చేసి తీరాల్సిన అగ్రిమెంట్ అయిపోయింది. ఎందుకంటే విద్యుత్ సిక్కి అనే సంస్థ ఉంటుంది ఇండియాలో, సిక్కితో ఒప్పందం చేసుకున్నారు మీరు. ఆ ఒప్పందం ప్రకారం అమలు అవుతా ఉన్నాయి. కానీ దీన్ని మా గవర్నమెంట్ నడపడం కాకుండా పోరుబాట అని చేశారమ్మా. నేను తిరుపతిలో వెళ్ళి చూశాను, మా ఎల్సిడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక్క రైతు కనపడలే. యూనివర్సిటీ నుంచి పిల్లలు తీసుకొని వచ్చుకున్నారు, ఏదో వాళ్ళకి బిర్యానీ ఏదో ప్యాకెట్ ఇచ్చారు, ఏదో ధర్నా చేశారు. వాళ్ళు హాయిగా ఏదో పేపర్లు చింపి ఎగరేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే లీవ్ కదా ఈరోజు ఎట్టా వాళ్ళకి ఇచ్చే లీవ్ వచ్చేసింది. సో నేను అనడం ఏంటంటే, విద్యుత్ ఛార్జీలు పెంచుంటే విత్ ఆధారాలతో సహా శాసనసభలో మీ నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, శాసనసభకు రమ్మనండి, ఇది తప్పు చేశారు, ఇది చేయకూడదు, నా గవర్నమెంట్ లో నేను పెంచలేదు, నా గవర్నమెంట్ లో 9 సంవత్సరాలు అబద్ధం అని మాట్లాడమనండి. మీరు ఎమ్మెల్యే కదా, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరుణ గారు, శాసనసభకు రండి. మీలాంటి వ్యక్తులు అసెంబ్లీకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం, టైం ఇస్తామని చెప్పి అడుక్కుంటున్నాం కదా. ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాణ స్వీకారం చేయించే కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు విద్యుత్ ఛార్జీలు మీరు పెంచేసి దాన్ని అమలు చేస్తున్న టారిఫ్ని మాకు చూపిస్తూ మన ఈరోజు సాక్షిలో పేపర్ చూశాను, బహుశా మీకు కోటపేట కూడా పంపించారు. ఒక్క సంవత్సరం బిల్లు ₹4,000 వచ్చింది. ఒక నెల బిల్లుగా మార్చేసి ఆయన ఒక నెల బిల్లు ఒక గుడిసింటికి 4,000 వచ్చింది రాశారు. దాన్ని మార్పింగ్ చేసిన బిల్లుతో సహా నేను ఆశలు పంపించి మీరు చూపించచ్చు మీరు లైవ్ లో కూడా. దాన్ని ఎంత బాధ కలిగిస్తుందంటే, ఇంత దుర్మార్గంగా తప్పుడు వార్తలు వేయడం కరెక్ట్ కాదు. మీ పేపర్ అయ్యొచ్చు, మీ పార్టీ పత్రిక అయ్యొచ్చు, మీ అధికార పత్రిక కాదు. వాస్తవాలు దూరంగా మాట్లాడడం ఏందమ్మా? 2 మీరు చెప్పండి, విద్యుత్ ఛార్జీలు పెంచామని మీరు కూర్చొని మీ శాసనసభ సాక్షిగా చెప్తున్నా, లేదా మీరు కమిటీ వేయండి, కూర్చోండి, పలానా చోట రైతులు పెరిగింది, పలానా చోట కార్పొరేట్లు పెరిగింది, పలానా చోట కంపెనీలు పెరిగింది, ఎక్కడ తరలేదు కదా. గతం కన్నా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కరెంట్ కటింగ్లే లేవని చెప్పి జనం ఆనందపడతా ఉంటే పక్కదారు పెట్టిస్తున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మేమైతే లేము. కాకపోతే ఇంతకు ముందు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కరెంటు బిల్లు చూపించారు. ఇదే ప్రోగ్రామ్ లో, ఇదే లైవ్ డిబేట్ లో ఆ కరెంటు బిల్లు చూపిస్తూ పెరిగిన ఛార్జీలకు సంబంధించిన పర్సంటేజ్ ఒక ₹500 వరకు మిడిల్ క్లాస్ వాళ్ళకి పెరిగినట్టుగా చూపించారు. అస్సలకే పెరగలేదని మీరు చెబుతున్నారు. పెరిగిందా, పెరగలేదా? నాకు అది ఒక్కటి చెప్పండి. ఇప్పుడు కరెంట్ పాయింట్కి వచ్చావు. ఇప్పుడు బిల్లు చూపిస్తాను. గవర్నమెంట్ లో బిల్లులు ఏముంటుందంటే, ట్రూ అప్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జెస్, విద్యుత్ అదనపు భారం, మెయింటెనెన్స్, అలా విధంగా అదనపు పన్నులు. ఇది కాకుండా వాళ్ళు కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు నాకు తెలిసిన 2-3 చరడాకుండా ఏంటని తెలియదు నాకు. కరెంట్ బిల్లు ఎట్లా యాడ్ చేస్తారని ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్రెడీ యాడ్ చేసి ఫ్రేమ్ అయిపోయినాయి. ఈ గవర్నమెంట్ ఈ రూల్ అమలు చేయాలని చెప్పి ఒకసారి అగ్రిమెంట్ అయిపోయిందమ్మా. పార్లమెంట్ లో జీవో వచ్చేసిన తర్వాత దిశా బిల్లు అమలు చేయమని చెప్తే చేయాలి కదా. ఇప్పుడు గత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. అది వైసీపీ గవర్నమెంట్ హయాంలో కాదండి, అది వైసీపీ గవర్నమెంట్ హయాంలో జరిగిన ఛార్జ్ పెరిగినది ఇప్పుడు మీరు అమలు చేస్తున్నారని చెప్తున్నారా? అదానీ కంపెనీతో ఒప్పుకొని 86,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద నెట్టేసి 1,750 కోట్ల రూపాయలు నష్టం తీసుకొని రాష్ట్రపతి మీద భారం మోపింది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని గారు చెప్పిన మాట ఏం చెప్పారు కాదు. అప్పుడు బాలినేని గారు మంత్రి, వాళ్ళ బంధువు, ఆయన ఏం చెప్పాడు, నాకు కూడా తెలియదు ఈ జీవో ఇచ్చింది, రాత్రి సెక్రటరీ పుస్తకం పెట్టాడు,
రాత్రి పంపించారు అదానికి. ఇది పెరిగిపోయిన కారణం జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన మాట్లాడమా ఇవన్నీ. సో వాళ్ళు చేసిన తప్పులు ఇది మా ప్రభుత్వం నిర్ణయం వేయడం కరెక్ట్ కాదు. ఇది గుడ్డగాల్చి మహానేయడం తప్ప ఇంతకన్నా అబద్ధాలు చెప్పండి, మీరు చెప్పండి. ఇంతకన్నా నిజమైన అబద్ధాలు చెప్తారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఏమంటారో చూద్దాం. మాట్లాడండి, అంతే కదా. శేఖర్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ హయాంలో పెరిగినవి ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. మీరేమంటారు? మేడం, ముందుగా మాట్లాడాల్సిన అంశం అవుతుందండి. అదాని అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లంచాలు తీసుకుని దానివల్ల ఈరోజు ట్రూ అప్ ఛార్జీలు పెంచవలసి వచ్చింది అని చెప్పేసి అన్న మాట్లాడుతున్నాం. అసలు తెలుగుదేశం పార్టీకి బోడిగుండికి మోకాలికి ముడిగట్టి మాట్లాడటంలో సిద్ధాస్తులు అనుకుంటామండి. ఎంత దుర్మార్గం అంటే మేడం, అసలు అదానితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా అగ్రిమెంట్ చేసుకోవాలి. సెకీతో చేసుకుంది. సరే, సెకీతో చేసుకున్నదన్న గృహ అవసరాల కోసమా? కాదు. ముందు అది గుర్తుపెట్టుకో. బేసిక్ పాయింట్ మేడం, ఆ కరెంట్ ని మనం ఎందుకు కొంటున్నాం, ఎక్కడికి మనం వాడుకోవడానికి కొంటున్నాం అనేది బేసిక్ పాయింట్. ఆ అగ్రిమెంట్ చదివితే అర్థమవుతుంది. అట్లా కాకుండా శ్రీనివాస్ అని ఇప్పుడే చెప్పారు బట్టకాల్చి మొహానేసి అని. అట్లా బట్టకాల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొహానేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది పూర్తిగా మేము అగ్రిమెంట్ చేసుకుంది కేవలం వ్యవసాయ విద్యుత్ కోసమే, ఉచిత విద్యుత్ కోసం, వ్యవసాయానికి మాత్రమే ఆ విద్యుత్ మేము ఉంది. ఇంకోటి, గతంలో 1.99 ₹1.99 వీళ్ళు కొంటే మేము ₹2.49 కొన్నామంటుంది. ఛాలెంజ్ మేడం మీ ద్వారా. తెలుగుదేశం పార్టీ ఎంటైర్ రమ్మనండి, జనసేన పార్టీ ఎంటైర్ రమ్మనండి, అలాగే బీజేపీ వాళ్ళని ఎంటైర్ రమ్మనండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏనాడైనా సరే ₹4.49 తక్కువ ₹1 బిల్లకి కరెంటు కొనున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగంగా క్షమాపణ చెప్పి గుర్తుపెట్టుకోండి మేడం, బహిరంగంగా క్షమాపణ చెప్పి రాజకీయాలు వదిలేస్తా. నిరూపించమనండి శ్రీనివాసరాని. శ్రీనివాస్ గారు ఏమంటారు? ఆ యూనిట్ ఛార్జ్ చెప్పమంటారా? చెప్పండి. ఒక యూనిట్ ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారు కొనింది ₹2.42. షేక్ కమిషన్, ఫేక్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి షెక్కీ కమిషన్ 0.7%, 7 పైసలు. జీపీఏ ₹2.21, జిఎస్టి 30 పైసలు, ట్రాన్స్మిషన్ నష్టాలు 13 పైసలు, మొత్తం ₹5.33. ఇది మేము చెప్పే లెక్క కదమ్మా, ప్రభుత్వం చెప్పే లెక్క. మేము ₹1.99 మే యూనిట్ కొనడం ఏంది, ₹5.13 వీళ్ళు ₹13 కొనడం ఏంది? ఇది చెప్పే ఈ లెక్కలని ఒక నిమిషం మీరు కొన్నారా? దానికి సమాధానం చెప్పన్నా. ఒక్క నిమిషం ₹1.99 కొన్నప్పుడు ఉండండి, ₹1.99 మీకు కొంటే దాన్ని రద్దు చేస్తే అప్పుడున్న విద్యాశాఖ మంత్రి నష్టపోతారని చెప్పిన రీటెండరింగ్, మీరు చెప్పారు రీటెండరింగ్ పేరుతో ఆ పీపీఏ క్యాన్సిల్ చేసేసారు. అమలే కాలేదు. అమలు కాకుండా పోగా అదానితో ఒప్పందం చేసుకున్నారు. ఇది మా శేఖర్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ మంచి పాయింట్. నేను ఆయన అప్రిషియేట్, ఎందుకంటే పాయింట్ మాట్లాడాడు కాబట్టి. నిజంగా సెకీతో ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అదానితో గారు. అయితే లాజిక్ ఏందమ్మా, 3 సార్లు అదాని ఎందుకు వచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు రహస్య సమావేశాలకి? ఒకటి, ఇప్పుడు నేను కాదు కదా, భారతదేశం కూడా కాదు కదా, అమెరికా ప్రభుత్వం కన్సల్టెన్సీ కదా, ఎఫ్బిఐ గారు చెప్పింది ₹1,750 కోట్ల లంచంగా ఇచ్చారని. ఇది కూడా మన గవర్నమెంట్ కాదు, ఇది కూడా మేము చేస్తే దేశంలో చేసింది కదా. కాబట్టి దయచేసి ఏమంటానంటే, పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పుడు ₹1.99 ₹1.99 ఒప్పందం పత్రాన్ని రద్దు చేసిన తర్వాత కాబట్టి ₹5.13 మా మీద భారం పడింది. ఇది చూడండి మీరే, ట్రాన్స్మిషన్ ఛార్జ్ 13 పైసలు, జీపీఏ ₹2.20, ఇవన్నీ రాష్ట్ర గవర్నమెంట్కి వచ్చేది. సెకీ కమిషన్ 7%. ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరంగా పీపీఏ రద్దు చేయటం వల్ల రాష్ట్ర ప్రజల కరెంటు బిల్లులు, ఇంటి బిల్లులు కావచ్చు, కార్పొరేషన్ అంటే కంపెనీ బిల్లులు కావచ్చు, ఏదైనా కావచ్చు, టోటల్ గా పెరిగిపోవటం వల్ల బిల్లు రేటు పెరిగింది విషయం తెలుసుకోకుండా ఈ గవర్నమెంట్ లో వీళ్ళ గవర్నమెంట్ నిర్ణయాల్ని మేము అమలు చేస్తూ ఉంటే ఇది తెలుగుదేశం పార్టీ అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ పెంచిందంటే మేము చెప్తామమ్మా, నేలకు ముక్కు రాస్తా, నేను చెప్తాను. మా శేఖర్ రెడ్డి గారు నాకు కూడా ఎంత అభిమానం. నిజంగా మీ ఎమ్మెల్యే గారు రమ్మనండి, శాసనసభ శాఖకి సమాధానం చెప్తాం. ఏ బిల్లు ఎక్కడ జరిగింది, ఎందుకు అగ్రిమెంట్ అయింది, ఎంత కమిషన్ పోతా ఉంది, ఎందుకు రేటు పెరిగింది పైన. అంతేగాని బహిరంగంగా రేట్లు పెరిగిపోయినాయి, ఈరోజు మేము ధర్నా చేయండి. నేను ఒక మాట చెప్తాను, నేను చాలా గొప్పగా చెప్తాను. ఎందుకంటే మేము జియో నెంబర్ 1 అమలు చేయము, 41 జియో ఇవ్వట్లేదు, అవసరం చేయట్లేదు, స్వేచ్ఛ ఇస్తున్నాం, మానవ హక్కులు కాపాడుతున్నాం. ధర్నా చేసే హక్కు మీకు ఉంది, చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకో విషయం కూడా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి, దయచేసి మంచి సూచనలు చేయండి, మేము స్వీకరిస్తాం. ప్రభుత్వం తప్పు చేస్తే గల్లా పట్టుకోండి, సొక్క పట్టుకోండి. నేను కాదండి, మా శేఖర్ రెడ్డి లాంటి వాడు, మా వెంకటరెడ్డి లాంటి చాలా మంది మాకు మిత్రులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళు కొట్లాడతారు రోజు నాతో.
కొట్లాన్ని కూడా చెప్తున్నా, మీరు మంచి సూచనలు చేయండి, మీరు తీసుకోకపోతే అడగండి. ఒకవేళ మీరు చేస్తాం మేము చేసాం అనుకోండి, 124 మాకు రావు. మాకు 124 వచ్చాను 20 తప్పు. 124 సీట్లు మాకు ఇచ్చింది ఎందుకు తెలిసిన, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి, లేకపోతే గత ప్రభుత్వానికి ఇది మాకు పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. నేను మా మిత్రులకు చెప్పేది ఒకటే, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల శ్రేయస్ కోసం పనిచేయాలి. విద్యుత్ ఛార్జీలు పెరగడం చాలా బాధాకరం. సామాన్యుడు గతంలో ఎస్సీ బీసీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాను ఇలా, అది మా సెక్రటరీ గారు తెలియని విషయం కూడా తెలియదు, నాకు తెలుసో తెలీదు. మేమైతే ఇస్తున్నాం, మాకు అభ్యంతరం లేదు. మేము ఎస్సీ బీసీలకి ఇప్పుడు కూడా 50 యూనిట్లు ఒక క్యాస్ట్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 200 యూనిట్లు, ఇంకోవారికి చేనేత పరిశ్రమ వాళ్ళకి కూడా ఇస్తున్నాం 200 యూనిట్లు, 500 యూనిట్లు ఫ్రీగా. మేము ఇస్తున్నాం అమ్మా. విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో మా గవర్నమెంట్ లో పెంచము. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల అమలు చేసి వస్తా ఉంది. ఇది ప్రజలకు చెప్పే చేస్తున్నాం, మేము అబద్ధం చెప్పట్లా. శేఖర్ గారు ఏమంటారో చూద్దాం. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. మేడం, భగవంతుడు దేవాల చదువుకున్నా మేడం, కాస్త గుర్తు. మా నాన్న వ్యవసాయ రైతు అయినా సరే నన్ను చదివించాడు భగవంతుడి దేవాల. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు అని చెప్పేసి 1997 తీసుకొచ్చాడు మేడం. మొట్టమొదటి ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలు రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు అని చెప్పి ఈనాడులో అప్పుడు రాశారు మేడం. నా చిన్నప్పటి నుంచి మా ఇంటికి ఈనాడు పేపర్ వచ్చాడు మేడం, బాగా చదివాను నేను. మా రైస్ మిల్ ఉంటే మా తాత దగ్గరికి. చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలు, అదే బాబు సంస్కరణలు రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు అని చెప్పి రాశారు మేడం. ఆ రోజు ఆయన చేసుకున్న విద్యుత్ సంస్కరణల, విద్యుత్ పీపీ అగ్రిమెంట్ల దగ్గర నుంచి 2019 దిగిపోయేది ఆయన చేసుకున్న పీపీ అగ్రిమెంట్ వరకు ప్రతి అగ్రిమెంట్ మీద ఒక అరగంట సేపు మాట్లాడగలను నేను. నిస్సిగ్గుగా అబద్ధాలా మేడం? ప్రజలు మనల్ని గమనిస్తున్నారే. సో మనం చెప్పేది నిజమా అబద్ధమా అనే కనీసం బిల్లులు పెంచలేదంట. మీతోనే చెప్తున్నారండి నిస్సిగ్గుగా. ఈ డిబేట్ లో చర్చా కార్యక్రమంలో శ్రీనివాసన్ ఎంత అబద్ధం. ఇంకోటి గతంలో 1.99 పైసలకి మేము వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే మేము క్యాన్సిల్ చేశామా? ఇంతకు మించిన అబద్ధం ఏముంటుంది? వాళ్ళు మినిమం చేసుకున్న అగ్రిమెంటే ₹4.49. మేము ₹2.49 ట్రాన్స్మిషన్ ఛార్జ్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా అగ్రిమెంట్ పీపీ కాపీ చేసి చూపించారు. సంతకాలు పెట్టినవి కూడా, సెక్కి సంతకం పెట్టింది, ఆంధ్రప్రదేశ్ ఇంధన కార్యదర్శి అయినటువంటి ఆయన సంతకం పెట్టింది. వీళ్ళందరూ సంతకాలు పెట్టిన అగ్రిమెంట్. అగ్రిమెంట్ లో ఏముంటుందో అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ప్రాపర్టీ తీసుకున్నాను, నెలకు ₹1,00,000 జిఎస్టీ అన్ని రాస్తుంటారు అగ్రిమెంట్ లో. అగ్రిమెంట్ లో రాయకుండా అదనంగా నేను మీకు చెల్లిస్తానండి? మీరు చెప్పండి స్వర్ణ గారు, అగ్రిమెంట్ లో రాయకుండా మీకు నేను అదనంగా చెల్లిస్తానా? మరి అగ్రిమెంట్ లో లేదు. అగ్రిమెంట్ లో ఇంట్రెస్ట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అని చెప్పి రాస్తుంది. అగ్రిమెంట్ లో జిఎస్టీ వేవర్ అని రాస్తుంది. మరి చెల్లిస్తున్నారు అంటే వీళ్ళేమన్నా అదాని తోటి కుమ్మకి వీళ్ళేమన్నా చెల్లిస్తున్నారేమో ఈరోజు. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. అదాని చెల్లించుకుని తప్పుడు అగ్రిమెంట్ అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారండి? వాళ్ళు కదా. దమ్ముంటే, ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ సెక్యూతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమనండి, ₹90 చేసుకోమనండి. షబాష్. చంద్రబాబు నాయుడు గారు అప్పర చాణక్యుడు, విజనరీ అంటాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకుంటే 17 మంది ఎంపీలు ఉన్నారు అసెంబ్లీలో, అది పార్లమెంట్ లో. 17 మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడమని చెప్పండి. అతన్ని అరెస్ట్ చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందే, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే అని. ఎవరు మాట్లాడరు. కిక్కురు మనకుండా తేలుకుంటారు దొంగల్లా పార్లమెంట్ లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కిక్కురు మనకుండా తేలుకుంటున్న దొంగలే ఉంటారు. శేఖర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ రేస్ చేశారో ఏపీ ప్రజల మనసుల్లో, లేకపోతే ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో, అనలిస్టులు ఉన్నారో, వాళ్ళందరి మనసులోని మాటే. మనం దీనికన్నా ముందు ఒక టాపిక్ శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడి అప్పుడు మీరు అనేదానికి వెళ్దామండి, ఈ రద్దుల గురించి వెళ్దాం. ఓకేనా? శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు యాజ్ ఏ టీడీపీ పర్సన్ గా, మీరు వైఎస్ఆర్సీపీ పర్సన్ గా శేఖర్ రెడ్డి గారు రకరకాల అంశాల గురించి మాట్లాడుతున్నారు, లెక్కలతో మాట్లాడుతున్నారు. నేను ఒక సామాన్య మధ్య తరగతి మహిళగా మీ ముందు ఒక ప్రశ్న పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఎవరైతే కొన్ని ఛార్జెస్ పేర్లు చెప్పారో అది ఇంట్లో ఉన్న సగటు మహిళకి తెలియదు. కరెంటు బిల్లు వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెరిగిన ఆ నంబర్ మాత్రమే చూసుకుంటారు. మీరు సర్ఛార్జీలు వేసారా, అది సెకీతులు వేసారా, ఇంకొకటి వేసారో తెలీదు, అర్థం కూడా కాదు. కాస్త కోస్త చదువుకున్న వాళ్ళకి తప్ప ఇవేమో అర్థం కావు. కానీ చూసేదేంది? ఆ కరెంటు బిల్లు మాత్రమే. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ బిల్లు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? సో ఖచ్చితంగా పెరిగింది. ఈ పెరిగినప్పుడు వాళ్ళకు వచ్చిన ఒక క్వశ్చన్ మార్క్ బలి వెలిగింది ఏంటి అంటే, ఆ రోజు ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు
విపరీతమైన కరెంటు ఛార్జెస్ పెరుగుతున్నాయి. మేము అధికారంలో వస్తే కరెంటు ఛార్జెస్ పెంచము, రెండోది పెరిగిన ఛార్జెస్ ను కూడా తగ్గిస్తాము అని. ముందు మీరు ఇంతకు ముందు మాట్లాడిన లెక్కల వైపు కాకుండా ఒక సాధారణ మహిళ ఆలోచించే విధంగా నేను మిమ్మల్ని అడిగా. ఏం చెప్తారు సమాధానం? ఒకటి పెంచము అన్నారు, అవన్నీ మీ దగ్గర రికార్డింగ్ లో ఆ వీడియోస్ మీ దగ్గర కూడా ఉంటాయి ప్రచారంలో భాగంగా. ఇంకొకటి పెరిగిన ధరలను తగ్గిస్తాము అన్నారు. సో అలాంటప్పుడు తగ్గాలా పెరగాలా మీరేమంటారు? నేను ఒక్క మాట చెబుతా అన్న, ఒక్క నిమిషం. పెంచము అనలేదండి ఆయన, పెంచము 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 పెంచబోము అన్నారు మేడం. నిటారుగా నించుకుని, నాకు తెలుసు మేడం, భారతదేశ రాజకీయ చరిత్రలో నిటారుగా నించుకుని ఎలాంటి తడబాటు లేకుండా గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా అబద్ధం చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన ఎవరు లేరు మేడం. చెప్పచ్చమ్మా? చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఎస్ ఇప్పుడు మా ఊర్లో మా పక్కనే ఒక స్కావెంజర్ కాలనీ ఉంది. వాళ్ళు ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, బల్బ్ ఏదో పెట్టుకుంటారు చిన్న. వాళ్ళకి నాకు తెలిసి బాబు గారి గవర్నమెంట్ లో వచ్చిన బిల్ ఎంత అంటే 56 రూపాయలు. మీకు దిగిపోయేటప్పుడు వచ్చిందంటే 94 రూపాయలు, అంటే 2019 దిగిపోయేటప్పుడు. ఎందుకంటే ఒక బల్బు ఏదో టేబుల్ వాళ్ళ చిన్న పిల్లకాయలు కాబట్టి ఇది పెట్టుకుంటారు అంతే. టీవీ అనేది వాళ్ళకి తెలియదు, ఫ్యాన్ కూడా నాకు తెలిసి లేదు వాళ్ళకి. ఏదైనా ఫ్యాన్ బయట బయట మంచిగా పడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బిల్లు 2000 రూపాయలు. ఇప్పుడు అదే గుడిసెకి ఒక ఫ్యాను, ఒక బల్బు, ఒక టేబుల్ రికార్డు. వాళ్ళ చాలా పేదవాళ్ళు ఏదో పాటలు పెట్టుకుంటారు. ఎందుకు వచ్చిందని నేను బిల్లు తీసుకుని లైన్ మ్యాన్ ని ఎప్పుడో కాదమ్మా నిన్న అడిగా. ఆయన 2-3 నెలలకు కట్ల, పేదవాడు, ఎస్సీ, అందులో ట్రైబల్, స్కావెంజర్ కట్టకపోతే కట్ చేయలే, 2-3 నెలలు కట్ చేయలే, పెనాల్టీ పడింది. తర్వాత ఈయన ఏం చేశాడంటే హీటర్ పెట్టడం మొదలు పెట్టాడు. హీటర్ అంటే మీకు బహుశా పాత మాకు ఐడియా ఉంది, అంటే ఇది కదమ్మా ఏమంటుంది అన్ని గీజర్ కాదంట, గీజర్ కాదు అది, ఓ హీటర్, అది మామూలుగా పెట్టేస్తారు, అది లాగుతుంది. చూపించాడు నాకు. దీంతో కలిపి 2000 రూపాయలు బిల్లు వచ్చింది, ఓల్డ్ బిల్లుతో కలిపి. ఆ బిల్లు మీరు మా సేకరెడ్డి కోపపాటుగా కాబట్టి చెప్తున్నా, మా సాక్షి విలేకరు వచ్చి అక్కడికి, నేను అక్కడే ఉన్నా. 2000 రూపాయలు బిల్లు కట్టిన ఎస్సీ ఎస్టీ నాయకుడు, ఎస్ఎస్సీ అమాయకుడు అని చెప్పి పెట్టడం వల్ల నేను అడిగా, అయ్యా చూడే బిల్లు కాదు, అతను ఫ్రెండే. ఏమంటానంటే నేను అబద్ధాలు చెప్పండి, విమర్శ చేయొద్దని అనట్లా, చెయ్యండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మా సేకరెడ్డికు, మా మిత్రులకు, వైఎస్ఆర్ మిత్రులు చెప్పి కల్లా పట్టుకుని అడగండి. మాకు 164 సీట్లు ఇచ్చింది మిమ్మల్ని పెత్తనం చేయడం కాదు, మేమే ధరలు వేయడానికి కాదు, దౌర్ చేయడానికి కాదు, రౌడీజం కొనడానికి అస్సలు కాదు. నువ్వు అడిగిన తల్లి, నువ్వు అడిగావు కదా, ఒక సామాన్య మహిళ అడుగుతున్నావు కదా, నా భార్య అడుగుతానండి. ఇప్పుడు ఎవరో కాదు, నా భార్య అడుగుతాను. ఏమండి మన గవర్నమెంట్ లో 800 నుంచి 900 బిల్లు వచ్చేది, ఇప్పుడు 1600 వస్తా ఉంది ఏం అడిగింది. నేను బాధ్యత నేను అదే చెప్పా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ బిల్లులో వచ్చిన లెక్కలు, ఆ పేర్లు మీకు నువ్వు చదువుకున్నావు కదా తల్లి, ఎవరైనా సీఏ చదువుకున్నా చూపించు. ఆయన లెక్క తెలియదు, అదేందని కూడా తెలియదు. నేను చెప్పాను, మీకు ఇచ్చాను చూడు లెక్క, కమిషన్, స్టేట్ కమిషన్ అని. జీపీఏ అంటే ఏదో తెలీదు, జిఎస్టీ అంటే తెలుసు, ట్రాన్స్మిషన్ ట్రాన్సాక్షన్ ఏదో నాకు అర్థం కాదు, ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏందో అర్థం కాలేదు, పెనాల్టీ ఏందో అర్థం కాలేదు. మొత్తం మీద ఆ పేర్లు అక్షరాలకి ప్రొనౌన్సియేషన్ లేకుండా దిక్కుమాల రేట్లన్నీ వేసేసి వేయటం వల్ల ప్రజలు మోసం చేయటం ఏమో అబద్ధం. ఎప్పుడు ప్రజలు మోసం చేయ, కార్పొరేషన్ కంపెనీగా ఉన్న ట్రాన్స్కో కావచ్చు, సదరన్ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, గత ప్రభుత్వాల్లో కుదబెట్టిన డబ్బులతో చెప్పాను మీకు, 8,000 కోట్ల రూపాయలు కుదబెట్టి 1,12,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీని కుదబెట్టి ఇచ్చారు. ఆ విద్యుత్ కార్మికులు అసలు వాళ్ళ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి 21,900 రూపాయలు అప్పు ఉందమ్మా, మేము కట్టాలి ఇప్పుడు ఇవన్నీ. కార్పొరేషన్ ద్వారా, అంటే కార్పొరేషన్ రుణాల ద్వారా 3,66,000 కోట్లు తీసుకోవడం ఎంత 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 బాకీ ఉంది చెప్పండి. ఈ రాష్ట్రంలో అత్యధిక ధనికమైన కార్పొరేషన్ ఏదంటే ఓకే ట్రాన్స్కో, అంటే కరెంటు విద్యుత్ సంస్థలే బాగా డబ్బులు ఉన్న సంస్థ. మీ దగ్గర డబ్బులు లేవు, ప్రతి ఒక్క కరెంట్ కట్టుకోవాలి. మా బాధ ఏంటంటే పర్ఫెక్ట్ గా కరెంట్ ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ రావు, అదేవిధంగా చిన్న కుటీర పరిశ్రమలు నిలబడవు, చిన్న కుటీర పరిశ్రమలు మూసేయవలసి వస్తుంది. కాబట్టి ట్రాన్స్మిషన్ అనేది, విద్యుత్ సంస్థ అనేది చాలా కుటుంబాలకు లింక్ అయి ఉంటుంది. ఖచ్చితంగా కంపెనీలు నడవాలి, ప్రైవేట్ కంపెనీలు నడవాలి, కార్పొరేషన్స్ నడవాలి, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలే కాకుండా ఇండస్ట్రీస్ నడవాలి. కాబట్టి విద్యుత్ అనేది నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగానే గత ప్రభుత్వ నిర్ణయాలు ఫలితమే మాకు ఆ పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, మేము భరిస్తున్నాం. కాకపోతే మీరు అన్నట్టు, మా సెక్రటరీ గారు చెప్పినట్టు, మా బాబు గారు చెప్పింది అబద్ధం చెప్పట్లేదే, ఖచ్చితంగా మీకు పెంచమని చెప్పాడు. 30% బిల్లు తగ్గిస్తాను, అది కూడా మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా. 30% బిల్లు తగ్గిస్తానని కూడా చెప్పాడు. ఆ పని కూడా చేయడానికి మేము కసరత్తు చేస్తున్నాం. అలాగే ట్రాన్స్మిషన్ సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ ఒప్పందాల్లో మార్పు తీసుకోవడానికి డిస్కస్ చేస్తున్నారు విద్యుత్ శాఖ మంత్రి. ఎందుకంటే
రేట్లు తగ్గితే ప్రజలకు భారం తగ్గుతున్న ఉద్దేశంతో ఖచ్చితంగా తొందరలోనే సంక్రాంతి కానుకో ఇంకో చెప్పలేను కానీ మేమైతే విద్యుత్ బిల్లు ఈ అదనపు భారాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయింటైన్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. తొందరలో విద్యుత్ మీటర్లు రైతులు బిగించి డబ్బులు బిల్లు వసూలు ఉచితకరణ తీసేయబోతున్నారు. దాన్ని కూడా అడ్డుకుంటున్నాం. విద్యుత్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి మేమైతే రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నం చేస్తాము. తప్పేం కాదు. అవి 100% నిజం. ఇవన్నీ కూడా ఈ లెక్కలన్నీ కూడా మా జగన్మోహన్ గారికి అర్థం అవ్వాలి. నాకు తెలియదు, మాకు కూడా తెలియదు ఆ విషయం లెక్కలు. శేఖర్ రెడ్డి గారు మీ పాయింట్ కన్నా ముందు శ్రీనివాస్ చౌదరి గారికి నాదొకటి ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడిన కొద్దిసేపట్లో నిజాలు మాట్లాడుకుందాం. మేబీ శేఖర్ రెడ్డి గారు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. బట్ మనం ప్రజల తరపు నుంచి మాట్లాడాలి కాబట్టి నేను ఇక్కడ ఏపీ ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు వచ్చింది. ఓకే, ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి పాలన నుంచి మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవడానికి, లేకపోతే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటల గురించి అంటే మేనిఫెస్టో గురించి ఇవన్నీ తీసుకోవడానికి కాస్త సమయం కావాలి కాబట్టి తీసుకున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే తప్పులు జరిగాయో మీరు అన్నారు కదా, వాళ్ళు చేసిన తప్పులు ఈరోజు మాకు గుదిబండలాగా ఉన్నాయి, పెనుభారంగా ఉన్నాయి. అలా చేశారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేసి పెద్ద సంఖ్యలో మీకిచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఇంకెన్ని నెలలు ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము మోస్తున్నాం, ఆ ప్రభుత్వం చేసిన తప్పులంటూ భుజానికి వేసుకుని పాయింట్అవుట్ చేస్తూ ముందుకెళ్తారా? ఆ తప్పిదాన్ని సరిచేస్తూ ప్రజలకు మీరు చేయాల్సిన పనులు చేస్తూ ఉంటారు. ఇంకెంతకాలం మీరు అందుకోసమే వాళ్ళని అధికారంలోకి దించింది 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. మీరు కూడా అవే తప్పులు కంటిన్యూ చేస్తారా? మరి లేదమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ఆన్సర్ చేయాలి. ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే అమరావతి, పోలవరమే తప్పాటు మీరు అన్నట్టు అనేక అంశాలపైన రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కావచ్చు, కొంత రోడ్లు పోర్చడం కావచ్చు, టాటా రిలయన్స్ అదాని కంపెనీల 1,40,000 కోట్లు గ్రౌండింగ్ కావచ్చు, చెత్త పని తీసేయడం కావచ్చు, అర్చకులకు సహాయం చేయడం కావచ్చు, నాయ బ్రాహ్మణులకు జీతాలు పెంచడం కావచ్చు, ఇదేమంటే నిరుద్యోగ వృత్తి అర్చకులకి ఇస్తున్న విషయాలు కావచ్చు, వేద పాఠశాలలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా చేనేత కార్మికులకు జీఎస్టీ కూడా రద్దు చేసాం. ఇలా అనేక అంశాలపై ఓరగల్ ఇంధనపై డెవలప్మెంట్ కావచ్చు, అనేక రాజధాని అంశాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి మా ముందు టాస్క్ చాలా పెద్దది. రాజధాని, పోలవరం, అమరావతి మా ముందు టాస్క్, అది పూర్తి చేయాలి. మేము ఇప్పుడు చెప్పాం కదా, మీ సూపర్ 6 మేము ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసి ఓటింగ్కి వస్తాం. ఇది మా ఛాలెంజ్. మేము ఏదైతే చెప్పామో ఈ 5 ఏళ్లలో పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ విద్యుత్ అయిపోయిన తర్వాత మనం 1 by 1 వెళ్దామండి. విద్యుత్ కాడ కూడా వస్తున్నాం. విద్యుత్ కాడ శేఖర్ రెడ్డి గారు పాపం బిల్లు పట్టుకుని ఇందాక నుంచి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వండి టైం ఇవ్వండి. నా బాధల్లో ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెంచాలి. మీరు అనుకోండి అమ్మా, మీరు ఒక ఇంట్లో అద్దె చేరారు. మీరు చేరిన తర్వాత 600 రూపాయలు అద్దె ఇస్తారని చెప్పి చేరారు. మీరు మీ ఉద్యోగ ట్రాన్స్ఫర్ అయిపోతే మీ అమ్మ, మీ నాన్నగారు, మీ తల్లి ఉంటారు. వెంటనే వాళ్ళు పెంచారు 600 రూపాయలు. నాకు పెరిగిపోయింది కదండి, ఎట్లండి? ఖచ్చితంగా అది కట్టాలి, అగ్రిమెంట్ గా కట్టాల్సిందే కదా. సో ఆ విధంగా ఈ రోజు మా విద్యుత్ ఛార్జీలు పెంచేసి అగ్రిమెంట్ చేసేసారు మన జగన్మోహన్ గారు. భరించండి మీరని ఇప్పుడు భరిస్తున్నాం. ఇప్పుడు ప్రజలకు అది అర్థం కావాలి. అదే చెప్తున్నాం. మా గోడంతా అదే. మా శేఖర్ రెడ్డి చెప్పే బాధలు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అని ఉండకపోయిండుంటే ఈ రోజు మీరు చెప్తున్న రీజన్ ని వ్యాలిడ్ గా ఏపీ ప్రజలు తీసుకుని ఉండేవారు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు పెంచమని ఒకసారి కాదు, పెంచమని 3 సార్లు అన్నారు. తగ్గించడానికి కసరత్తు చేస్తున్నాం. తొందరలో శుభార్త చెప్తాం. ఇది కూడా నేను సాక్షి, మీకు సాక్ష్యం. ఇది రికార్డ్ అమ్మా, మీరు మాట్లాడుతున్న రికార్డే. ఏపీ ప్రజలకు కావాల్సింది ఇవి ఈ మాటలు. ఓకే, ఆ గత ప్రభుత్వం అది చేసింది కాబట్టి ఈ రోజు ఇది కంటిన్యూ అవుతుంది. రేపు మేము తగ్గిస్తామని ఏదో ఒక మాట చెప్తే కదా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. శేఖర్ రెడ్డి గారు చూపించండి మీ కరెంట్ బిల్లు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది నా బిల్లు మేడం. విశాఖపట్నంలో మా ఇంటికి వచ్చిన బిల్లు. నేను ఉండట్లేదు యాక్చువల్, నేను ఈ రోజే వచ్చాను. మా మదర్, ఫాదర్, మా పిల్లలు ఉంటారు. ఎంత వచ్చిందండి మీ కరెంట్ బిల్లు? మా బిల్లు మేడం, ఎనర్జీ చార్జెస్ 768 రూపాయలు మేడం. కిందకు వచ్చేసరికి నెట్ బిల్లు వచ్చేసరికి 1343 రూపాయలు మేడం. చెప్పండి. ఎనర్జీ చార్జెస్ 768 రూపాయలు అండి. నెట్ బిల్ వచ్చేసి 1343 రూపాయలు. అంటే ట్రూ అప్ ఛార్జీల రూపంలో ఈ ప్రభుత్వం వినియోగదారుని ముక్కుపిండి ఎలా వసూలు చేస్తుంది, వినియోగదారు నుంచి ధనాన్ని జలగల ఎలా తాగుతుంది అన్నానికి ఇది ఒక్క నిదర్శనం. యూనిట్ల వారిగా ఉంటుంది చూడండి. 50 యూనిట్లకి ఎంత రేట్. నేను చెప్పేది ఎనర్జీ ఛార్జెస్ సార్ వాడుకున్న ఛార్జెస్, ఎనర్జీ ఛార్జెస్ 768 రూపాయలు అండి. కానీ నెట్ బిల్ వచ్చి 1300 అంటుంది. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉందా సార్? ఇంకా పెంచలేదు అంటే నా ఇంటికే ఇది. మేము పెంచలేదు ఎక్కడ అంటే ఇంకేం చెప్తాం సమాధానం?
ఇంతకు ముందే చూపించేవాడిని. కాకపోతే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మా మదర్ లేరు. మా అమ్మ వచ్చిన తర్వాత ఇప్పుడే తీసుకొని చూపిస్తున్నా మీకు. అది శేఖర్ రెడ్డి గారు మీకు భరోసా ఇస్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, ఖచ్చితంగా జనవరి సంక్రాంతి వరకు ఈ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా తగ్గుతాయని. కానీ శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ ఏపీ ప్రజల మనసులో ఉన్న ఇంకొక మాట, ఆ రోజు గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాల వల్ల ఇదంతా పెంచాల్సి వచ్చింది. మరి మీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఎందుకు రద్దు చేసుకోవట్లేదు? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇష్యూస్ స్టార్ట్ అయ్యారో వెంటనే రద్దు చేసుకున్నారుగా, మీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసుకోలేకపోతుంది? చాలా మంచి ప్రశ్న వేసామమ్మా సన్నా గారు. ఈ రోజు సెక్కి అనే సంస్థతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం పెట్టుకున్నారు. సెక్కి అనేది ఇండియన్ గవర్నమెంట్, భారత గవర్నమెంట్ తో సెక్కి అనే సంస్థ నడుస్తుంది. దాంతో అదాని ఒప్పందం పెట్టుకున్నాడు. అదానితో తెలియకుండా లంచాలు తీసుకున్నాడా లేదా నయనా తీసుకున్నాడా తెలియదు, కానీ ఈ రోజు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకోటి జిల్లా మార్కెటింగ్ కూడా వీళ్ళే చేశారు. కర్ణాటక, తమిళనాడు, బెంగళూరులో ఎట్లా చేయాలి, కరెంట్ ఎలా ఎవరికి ఇవ్వాలంటే కూడా జగన్మోహన్ గారే తన యొక్క సొంత సంస్థల ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మార్కెటింగ్ కూడా ఆయన చేశాడు. మార్కెటింగ్ చేసి విద్యుత్ తీసుకున్నాడు, ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాకు 1750 కోట్లు ఇచ్చేయండి, మీ ఇష్టం 8 కోట్లు వేసుకోండి, మాకు సంబంధం అని చెప్పి రేట్లు పెంచుకోండి, సంతకాలు పెట్టినాయి కదా. ఇవన్నీ కూడా నేను అంటే దాన్ని సిట్ వేశారు. తొందరలో దోషులు తేరుతాయి. జగన్మోహన్ తప్పు చేసి ఉంటే ఇండియన్ గవర్నమెంట్ చర్య తీసుకుంటుందా? మా పరిధిలో లేదమ్మా. సెక్కి అనేది ఆ రాష్ట్ర పరిధిలో లేదు, అది మీకు కూడా తెలుసు. సెక్కితో ఒకసారి ఒప్పందం అయితే గత ప్రభుత్వంలో పవర్ మినిస్టర్ పీపీ అగ్రిమెంట్ రద్దు చేయని నెత్తి నోరు కొట్టుకున్న పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకోలే. ఆ రోజు రీటెండరింగ్ అని రద్దు చేశాడు. రద్దు చేసిన వల్ల ఇప్పుడు వెళ్ళి పెరిగాయి. ఆ రోజు అదే కొనసాగించి ఉంటాయి. ఇప్పుడు మీ వాళ్ళ ప్రభుత్వం చేయని నిర్ణయాలు కొనసాగిస్తున్నాం. మేము మూసేయలేదు కదా, లేపేలేదు కదా, అన్ని అంశాలు పరిశీలిస్తున్నాం కదా. ప్రజా సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వచ్చే ప్రభుత్వం కొనసాగించాలి. అంతేగాని సెక్కిని కమాండింగ్ చేసే పోవడం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, మా చేతిలో ఉండదు. ఖచ్చితంగా మేమైతే రిపోర్ట్ ఇచ్చాము. 2 అదానీతో చేసుకున్న ఒప్పందాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా సిట్ వేశారు. తొందరలో దోషులు, నష్టాలు, జరిగిన కష్టాలు కూడా బయటకు వస్తాయి. ఆ రోజు చెప్పండి, సమాధానం కాదనట్లా. మీ మాట కట్టుబడి ఉన్నాము. విద్యుత్ ఛార్జీలు తగ్గించే విషయంలో మాత్రం మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉంది. తొందరలో శుభవార్తను చెప్తామని మీకు చెప్తున్నాను. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడండి. 15,485.36 కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన తర్వాత ఫిబ్రవరి నుంచి మేము ఇంకా పెండమండి. ఇప్పుడు పిండింది చాలండి. ఆల్రెడీ పిండేస్తున్నప్పుడు వచ్చే నెల నుంచి పెండాం. మీ ముక్కు పిండి 15,000 కోట్ల రూపాయలు మేము వసూలు చేస్తున్నాం ఈ 2 నెలలకు కలిపి. ఫిబ్రవరి నుంచి మేము పెండామంటారు మేడం. ఇంకా దీనికి మించి ఒక సాధారణ మహిళగా మీరు చెప్పాలి దానికి సమాధానం ఏంటనేది. బాగరావు కదా. ఆగండి సార్. ఇక మేడం వీళ్ళు ఏదో బ్రహ్మాండం చెప్తా ఉండు. 2,30,400, 500, 700, 800 కోట్ల ఏదో చెప్తా ఉండు మేడం. 4-5 సార్లు చెబుతా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లకి లోన్లు పెట్టిపోయింది, రుణాలు తెచ్చిందని. కొంచెం వాడండి సార్. మళ్ళీ చెప్తాను కావాలంటే. బడ్జెట్ పేపర్స్ చూస్తే తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ చూస్తే ఏం తెలుస్తుంది? వాల్యూమ్ 5 and 6 లో రాసి ఉంటారు కార్పొరేషన్ రుణాలు కూడా. చెప్పండి. సంబంధించి ఆగండి అన్న. ఏపీఆర్సీకి సంబంధించి, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఏపీఆర్సీకి సంబంధించి రుణాలు మేడం 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉంటే డిస్కమ్లు మొత్తం లాసుల్లో కూరుకుపోయింటే టీడీపీ ప్రభుత్వంలో డిస్కమ్లకి ప్రభుత్వం నుంచి చేసిన సాయం 13,255 కోట్లు మాత్రమే. కానీ డిస్కమ్లు పూర్తిగా రుణాల్లో ఇరుక్కుపోయాయి, నష్టపారిన పడింది అని చెప్పేసి గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా డిస్కమ్లకు మేము చేసిన సాయం 47,800 కోట్ల రూపాయలు. డిస్కమ్లను ఎవరు ముంచారు, డిస్కమ్లను ఎవరు నిలబెట్టారనడానికి ఇదొక్క ఉదాహరణ. ఇంకొకటి మేడం, ఇంకోటి నేను అన్నారు 1,00,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు తీసుకొచ్చారు దీని మీద మేడం. అది ఏదైతే మన ఏపీ విభజన అయిపోయడానికి 16,000 కోట్లు ఉన్నటువంటి అప్పుల్ని 86,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళింది ఎవరు మేడం? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆగన్నా, నువ్వు చూడన్నా, బడ్జెట్ డాక్యుమెంట్ చూస్తే తెలుస్తుందన్నా. 16,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఏపీ డిస్కమ్ అప్పులని 86,000 కోట్ల రూపాయలకి ఎవరు తీసుకెళ్లారు? 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా, డిస్కమ్లు కూడా నష్టపోయినా డిస్కమ్లకి 47,000 కోట్ల రూపాయలు సాయం చేయడమే కాకుండా అప్పుని 1,10,000 కోట్ల రూపాయలకి పెంచాం. అంటే 16 నుంచి 86,000 కోట్లకు తీసుకెళ్ళిన ఆయన చాలా మంచోడు. 86 నుంచి 1,00,000 కోట్లకి తీసుకెళ్తే అంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఆయన మంచోడు. 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా సరే, 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా సరే కేవలం 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఆయన మాత్రం చెడ్డోడు.
దాంట్లో కూడా 40,000 కోట్ల రూపాయల డిస్కమ్లకి సబ్సిడీ కింద అందించింది ప్రభుత్వం. ఇక సమాధానం ఆయన చెప్పాలి. ఇంకొక విషయం నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి నేను సవాలు విసురుతున్నాను మేడం. దీనికి సవాలు స్వీకరించే దమ్ము తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఉన్నా సరే మీ ఛానల్ వేదికగా బహిరంగ చర్చకి నేను సిద్ధం. లేకపోతే విజయవాడ వేదికగా ప్రెస్ క్లబ్ లో నేను బహిరంగ చర్చకి నేను సిద్ధం మేడం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి సెకీతో చేసుకున్న ₹2.49 కంటే తక్కువకి చేసుకున్న ఒప్పందం ఒక్కటి ఉంటే తీసుకురండి మాట్లాడు. ఇంకోటి మేము చేసుకున్న ఒప్పందంకి ₹2.49 ఏదైతే మేము చేసుకున్న ఒప్పందం ₹5 ఎలా చేరిద్ది? మీ దగ్గర ఒప్పందం ఉంటుంది కదా, మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, విద్యుత్ శాఖ మీ చేతిలోనే ఉంది కదా, ఒట్టిపాటి రవి గారు మీ మంత్రివర్యులే కదా, ఏపీ ఈఆర్సీ చైర్మన్ మీ వాళ్ళే కదా, విద్యుత్ బోర్డు మెంబర్స్ మీ వాళ్ళే కదా, ఈరోజు ఆర్థిక శాఖలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళే కదా. పట్టుకురండి డాక్యుమెంట్, ఎట్ట పెరిగిందో మాట్లాడదాం. మేము చేసుకున్న అగ్రిమెంట్ ఏంది ప్రభుత్వం అని మేము పట్టుకొని వస్తాం, మాట్లాడదాం. ఇలా కాకుండా మేడం వీళ్ళు ఇంకొక ఫైనల్ గా నేను ఒక మాట చెబుతున్నాను మేడం. వీళ్ళ జిమ్మిక్లు ఎలా ఉన్నాయని ఒక చిన్న ఉదాహరణ అండి. 1997లో చంద్రబాబు నాయుడు గారు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు మేడం. ఏంటంటే సోలార్ పవర్ కని, హైడ్రో పవర్ కని, థర్మల్ పవర్ కని చెప్పి ఆయన తీసుకొచ్చి విద్యుత్ సంస్కరణను తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ రోజు ల్యాంకోకి, స్పెక్ట్రమ్ కి, జీవికే జయగురుపాడు మూడింటికి అనుమతులు ఇచ్చారు మేడం. అనుమతులు ఇచ్చిన తర్వాత ల్యాంకో, స్పెక్ట్రమ్ కి మేడం 20 ఏళ్ల పాటు వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ జరిగింది మేడం, ఆ అగ్రిమెంట్ లో చేసుకున్నటువంటి దరిద్రమైన లూప్ హోల్ ఏంటో తెలుసా మేడం? ఒక క్లాస్ పెట్టారు, డీమ్డ్ క్లాస్. దాని పేరు డీమ్డ్ క్లాస్. ఆ క్లాస్ లో ఏం పెట్టారంటే వీళ్ళు ఏదైతే రెండు ట్రయల్స్ నిర్వహించినప్పుడు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ PLF ఎంతైతే చేస్తారో 100 యూనిట్లు కింద వాళ్ళు ఆ రోజు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ చూపిస్తే 100 యూనిట్లకి 20 ఏళ్ల పాటు ఏపీ డిస్కమ్ నుంచి చెల్లింపు జరగాలి. వాళ్ళు 5 యూనిట్లు ఇచ్చినా సరే, ఇవన్నీ కూడా గ్యాస్ ఆధారిత. దాన్ని అది 2017కి ఆ దరిద్రం అయిపోతే 2017 తర్వాత ల్యాంకోకి, స్పెక్ట్రమ్కి మళ్ళీ రెండింటిని తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దారు వీళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద. దాని మీద జీవీకే జయగురుపాడు వాళ్ళు, ఏపీ ఈఆర్సీ, ఏపీ డిస్కమ్ ముగ్గురు కలిసి కోర్టుకు కూడా వెళ్ళారు. ల్యాంకో అంటే ఎందుకంత ప్రేమ? శ్రీనివాస్ గారు చెప్తారు, శేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు చెప్తారు ఎందుకంత ప్రేమ అనేది. శ్రీనివాస్ గారు చెప్తారు. మీరు పాయింట్ టు పాయింట్ వెళ్ళండి శేఖర్ గారు, మీరు పాయింట్ టు పాయింట్ వెళ్ళండి. ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇలాంటి దరిద్రమైన అగ్రిమెంట్లు అన్ని చేసుకుని వస్తే వాటిని మేము రద్దు చేసి ఏపీ ప్రజల్ని, ఏపీ ఈఆర్సీని, ఏపీ డిస్కమ్లని బతికిస్తే ₹2.48 చేస్తే ₹1.99 చెప్పారంట. దమ్ముంటే తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం రమ్మన్నా, నేను వస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా, చూపించమని డాక్యుమెంట్ బట్టగలిచి మొహాన్ని వేస్తాం, మీరు తుడుచుకోవాలంటే ఎట్లా? సరే మీరు చెప్పిన మాటే నిజం అనుకుందాం, మీరు చెప్పిన మాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించింది అనుకుందాం. మరి మీరు భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది, నడ్డి విరిచింది. మేము వస్తే ప్రజల నడ్డికి మేము ప్లాస్టిక్ సర్జరీలు చేస్తాం, బెల్ట్ వేసి నిలబెడతాం, మిమ్మల్ని నిటారుగా నుంచో పెడతాం, మీకు అసలు విద్యుత్ ఛార్జీలు పెంచం, ఒక్క పైసా కూడా మీ మీద భారం వేయం, ఛార్జీలు ఇయ్యం, ఇంకా తగ్గిస్తామన్నారు కదా. మరి మీరు చెప్పిన మాటగా ఆ రోజు మీరు చెప్పింది 14 లక్షల కోట్ల అప్పు, ఈరోజు రాష్ట్ర అప్పు ఎంత? మీరు చెప్పిన అప్పు కంటే రాష్ట్ర అప్పు తక్కువే ఉంది కదా. మరి మీ హామీలు ఏమైనాయి సార్? ఎప్పుడు హామీలు నెరవేరుస్తారు? ఎన్నికలకు ఒక ఏడాది ముందు హామీలు నెరవేర్చి ఎన్నికలకు పోతారు. శేఖర్ రెడ్డి గారు, హామీల గురించి, సూపర్ 6 గురించి మనం డిస్కస్ చేద్దాం, ఈ డిబేట్ లోనే డిస్కస్ చేద్దాము. ల్యాంకోకి సంబంధించి ఎందుకంత ప్రేమ అని శేఖర్ రెడ్డి గారు అడిగారు కాబట్టి మీకు ఎందుకంత ప్రేమ ఉంది? శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఎలా ఉందంటే ఏదైనా మా రాయలసీమ సాగు ఎదిరిందంటే గట్ల కట్టేమని. ఇప్పుడు ₹1.99 ఒప్పందం చేసుకున్న PPF రద్దు చేసిన తర్వాత రద్దు పత్రం ఏడుంటుంది? చెప్పని వన్ బై వన్ మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు. అది కాదు మేడం, ₹1.99 వాళ్ళు చేసుకున్నది ఏ సంస్థతోటి అగ్రిమెంట్ చేసుకున్నారు? సంస్థతోటి చేసుకున్న అగ్రిమెంట్ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో క్యాన్సిల్ చేసింది? పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ జరిగేది కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖతో. అడిగావు, నేను చెప్తా. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ సమక్షంలో ₹1.99 విద్యుత్ సంస్కరణ ఒప్పందం జరిగిన విషయం ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి చెప్పాడు. ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రి చేయడం కరెక్ట్ కదా చెప్పాడు.
ఇది పార్లమెంట్ సాక్షిగా నేను చెప్పడం కాదు, ఇది పార్లమెంట్ సాక్షి చెప్పిన మాట. ఆన్ రికార్డ్స్ పార్లమెంట్ లో ఉంటాయి. నేను అబద్ధం చెప్పక్కర్లేదు కదా, మీరు చూసుకోవచ్చు. ఇట్లా నెట్లో కొడితే అట్టా వచ్చేస్తుంది, మీరు కొట్టే నెట్లో కొట్టి వచ్చేస్తుంది. ఒకటి. రెండో విషయం అమ్మా, మీరు ఇప్పుడు అప్పులు చేస్తున్నారు కదా, విద్యుత్ సంస్థలు నాన్ గ్యారంటీ రుణాలు రాసుకోమని చెప్పండి. 1,12,000 కోట్ల రూపాయలు. ఎవరమ్మా సొమ్ము, ఎవరమ్మ సొమ్ము అయితే నాకు అర్థం కాలేదు. అలాగే విద్యుత్ కార్మికులకు డబ్బులు. అనేక అంశాల పైన సెకీతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత రాష్ట్రంలో డిస్కమ్లు కానీ సదరన్లు కానీ సొంత సంస్థలుగా మార్చేసి అసలు మెయింటెనెన్స్ లేదు, ట్రాన్స్ఫర్లే లేవు. ఆ విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదో నాణ్యమైన వైర్లతో కొన్ని కాలిపోయే సంఘటనలు చూసాం మనం. ఇవన్నీ కూడా సెక్రేట్ చేసుకుంటా వస్తా ఉంటేనే ఆడికాడికి నిలబడతా వస్తా ఉంది. ఇప్పుడు మేమనేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్, విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు. అవసరమైన మేరకు స్కిల్ కు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఏ ప్రాబ్లమ్ తెలుసుకొని 30% బిల్లు ఛార్జీలు తగ్గించాలనే దీంతోనే ఉన్నాం. ఖచ్చితంగా అనుమానం అక్కర్లా. కాకపోతే ఏంటంటే, ఇక్కడికి అనేక అంశాలపైన మాట్లాడేటప్పుడు మీ ప్రభుత్వం 6 నెలలు వచ్చింది, 6 నెలలుగా సంవత్సరం వచ్చినా మీరేం చేయాల, 6 నెలలు బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకున్నారు, మీరే చూసుకున్నారు. మేము ఒకటే అమ్మా, ప్రజలకు న్యాయం చేయదలుచుకున్నాం, న్యాయం చేస్తాం. న్యాయం చేసే ప్రజల దగ్గరకు వస్తాం. అంతేగాని అవి పెంచారు మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మమ్మల్ని బలి చేయటం ఎందుకు? పైన మేము చాలా క్లియర్ గా ఉన్నాం. 100% విద్యుత్ శాఖ మంత్రి గాని ఎవరికి చెప్పాడు కదా, అంశాలు కూడా ఏ విధంగా పెరిగిందని, ఈ ఛార్జీల రేటు పెరిగిందని చెప్పాడు కదా. ఇవన్నీ చర్చకు రెడీ మేము, మాకు అభ్యంతరంలా. కానీ ఒక్క వాటే ముగిస్తానమ్మా. సరంగా ఒక మాట, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలకు ధైర్యం లేదా? ఇదే ప్రశ్నలు శాసనసభలు ఎందుకు వేయకూడదు? ఇదే ప్రశ్న శాసనసభలు ఎందుకు అడగకూడదు? మీ ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఎందుకు రావడం లేదు? అంటే మీరు చేసే ఒప్పందాలు బయట వస్తాయి, మీరు చెప్పే నిజాలు బయటకు వస్తాయి అని భయంతో దాక్కున్నారా? శాసనసభకు ఎందుకు రావడం లేదు మీరు? 11 మంది 4 కొత్తగా ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. వాళ్ళకి శాసనసభ చూపించడం నాకు ఎందుకు పోస్తే మా విశాఖపట్నం నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అరకు నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, మీరు శాసనసభ మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు చేసిన తప్పు అయితే ప్రజల సాక్షిగా దేవాలయంగా భావించే అసెంబ్లీలో నిలయండి. మీరు నిజంగా తెలుస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సో ఎంతసేపటి నుంచి మనం మాట్లాడుతున్నాం. పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆయనకి వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు, అలానే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాటు పట్టిన సంగతి తెలిసిందే. బిర్యానీలు ఇచ్చి మరి జనాల్ని ఎవరో కాలేజ్ స్టూడెంట్స్ ని రప్పించుకున్నారు తప్ప ఇదేమంత పెద్ద విషయం కాదని శ్రీనివాస్ చౌదరి గారు చెబుతున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు పెరిగిన ధరలు నిజమా కాదా అంటే పెరిగాయంటూ కూడా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు. ఇంతవరకు జరిగిందైతే ఇది. మీరు వినే ఉంటారు కదా, ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, అక్కడికి వచ్చి మీరు మాట్లాడండి అంటూ కూడా శ్రీనివాస్ చౌదరి గారు ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారండి? బిర్యానీలు ఏం నిషేధించే పదార్థం కాదు కదా, తినచ్చు, బాగానే రావచ్చు, అది ఆరోగ్యమైన పదార్థమే, ఇబ్బంది ఏం లేదు. సమస్య ఏంటంటే, ఇష్యూ కరెక్టా కాదా అనేది, లేవనెత్తిన అంశాలు కరెక్టా కాదనేది చర్చిస్తే మంచిది. నెంబర్ 1, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అది కూడా ట్రూ అప్ ఛార్జీలు 2022 నేను లాస్ట్ టైం మీకు లెక్కలుగా చెప్పాను. దాదాపు నాకు కూడా 322 రూపాయలు పెరిగింది వాస్తవం. పెరుగుదలను కూడా నేనేం తప్పుపట్టను. సమ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా పెరుగుతుంటుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం పన్నులే, కాబట్టి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తాయి. అన్ని ఖర్చులు పెరుగుతున్నప్పుడు పన్నులు కూడా పెరగడం అనేది నేచురల్ గా ఉంటాయి. సమ్ పర్సంటేజ్ మోయలేని భారం కాకుండా సమ్ పర్సంటేజ్ పెరగచ్చు. అయితే పెరుగుదలకు కారణం ఏంటి? జనరల్ అడ్మినిస్ట్రేషన్ కారణమా లేకపోతే ఇతర కారణాలు? పెరుగుదలకు మనకు ప్రధానంగా 2 కారణాలు ఏమనిపిస్తాయి. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు కొంత రైతులకు సబ్సిడీ ఇస్తా ఉంది, ఫ్రీ విద్యుత్ ఇస్తా ఉంది, కొన్ని తరగతుల ప్రజలకు సబ్సిడీ ఇస్తా ఉంది. ఆ భారాన్ని ప్రభుత్వం భరించకుండా కట్టే వాళ్ళ మీద మళ్ళీ వేస్తుంది. ఇక్కడ పేచీ వస్తా ఉంది. రోప్ ఛార్జీలు అంటే అదే కదా. సర్దుబాటు రుణం అంటే ఏంటంటే, ఒక చోట ఉచితంగా ఇస్తాం, ఇంకొక చోట సబ్సిడీలు ఇస్తాం, వాళ్ళు ఓట్లు వేస్తారు, గెలుస్తాం. రెగ్యులర్ గా కట్టే వాళ్ళకి అదనపు భారం వేస్తాం. ఇది రాంగ్ ప్రాక్టీస్ చాలా కాలం నుంచి సాగుతా ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు మానుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే, విద్యుత్ ఛార్జీల్లో వైసీపీ ఏం తప్పు చేసింది, తెలుగుదేశం ఏం తప్పు చేసింది, ఒక ప్రధానమైన నైతిక సమస్య ఏముంటుంది? ఇవన్నీ మీరు చెప్పారు ఎలక్షన్ టైంలో కానీ ముందు కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోప్ ఛార్జీల పేరుతో ప్రజల్ని భారం మోపుతోంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థను సెట్ చేసుకుంటూ రోప్ ఛార్జీలు వేయకపోగా ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. అది ఎందుకు చెప్పారో ఏంటనే తర్వాత ఇష్యూ. కానీ దాన్ని ఖచ్చితంగా ఈ రోజు ప్రతిపక్షం అయినా ప్రజలను అడుగుతారు, మీరు తగ్గిస్తానని చెప్పి పెంచడం ఏంటి?
ఆచరణలో సాధ్యం కాదు తగ్గించడం. ఒకసారి విద్యుత్ ఛార్జీలు వచ్చిన తర్వాత తగ్గించడం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వం పెంచడం తప్ప తగ్గించడం సాధ్యం కాదు. జనవరి మీరు ఎన్నికల సంక్రాంతి అవసరం కోసం నుంచి చెప్పారు. పురుషోత్తం సంక్రాంతి నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జెస్ తగ్గిస్తాము అంటూ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు. ఇప్పుడే సాధ్యం కాదంటున్నారు. క్వశ్చన్ నేను క్వశ్చనే లేదు. ఒకసారి పెరిగిన విద్యుత్ ఛార్జీలు జరగదు. ఎందుకంటున్నానంటే ఇంకా పెరిగే తప్ప తగ్గదు. ఎందుకంటే రెండే మార్గాలండి. ఇప్పుడు ఎవరైతే ఫ్రీ విద్యుత్ ఇస్తున్నారో ఆ డబ్బులన్నా ప్రభుత్వం భరించాలి, లేదా రెగ్యులర్ గట్టే నేను మన నలుగురు ఇంట్లోకి మళ్ళీ వేయాలి. రెండే ప్రభుత్వం మధ్య మార్గం. ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడం తప్పు కాదు, కానీ ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చినంత మాత్రం ఉచితంగా కరెంట్ ఉత్పత్తి కాదు కదా. ఎవరో ఒకరు భరించాలి, ప్రభుత్వానా భరించాలి. మనం రెగ్యులర్ గట్టే మనకన్నా మళ్ళీ అదనపు భారం వేయాలి. సర్దుబాటు ఛార్జీలు అంటే అదే సర్దుబాటు. ఎవరు సర్దాలి? ప్రభుత్వం సర్దాలి, తీసుకుని జనం మేము సర్దుతున్నారు. ఇది చాలా అభ్యంతరకరం. కాబట్టి రెండే మార్గాలు. ప్రభుత్వం ఆ విద్యుత్ ఛార్జీలు డిస్కమ్ల యొక్క వేల కోట్ల రూపాయల బకాయిలు పడిపోయింటాయి. వీటన్నిటికీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా, మీలాంటి మాలాంటి వాళ్ళ దగ్గర అదనపు ఛార్జీలు వేసి కడుతుందా? ఈ రెండు మార్గాలు. ఇప్పుడు సంక్రాంతికి తగ్గించాలంటే ఒకటే మార్గం, ఆ డబ్బులను ప్రభుత్వం కట్టాలి. వాళ్ళు కట్టకుండా డిస్కమ్లు పంపు కూరిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో ఉన్న డిస్కమ్లన్నీ చివరి దశలో ఉన్నాయి ఇట్లాంటి పనులు చేయడం వల్ల. కాబట్టి ఈ ఖచ్చితంగా రెండే మార్గాలు. నేను విద్యుత్ ఛార్జీలు సమ్ పర్సంటేజ్ పెరగడానికి తప్పుపట్టను. బట్ తెలుగుదేశం ఎదుర్కొనే ప్రధాన సవాల్ ఏంటంటే ఇవన్నీ పెరగవు అని చాలా ఘంటాపదంగా చెప్పేసినారు. అది ఇప్పుడు వాళ్ళకి ప్రశ్న అవుతుంది. మీరు చెప్పారు కదా తగ్గించండి అంటారు, తగ్గించకపోతే పేరు పెంచద్దు అంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్వశ్చన్స్ ఎదుర్కొని. ఇప్పుడు రెండోది విద్యుత్ ఛార్జ్. ఇప్పుడు సెకీ ఒప్పందం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందాన్ని విమర్శించేటప్పుడు తప్పు లేదు, విమర్శించండి. ఇప్పుడు మీకు ఆ ఒప్పందంలో ఉంది, ఏది సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒప్పందాల్లో ఇల్లీగాలిటీస్ లో ఉన్న అంతకన్నా తక్కువ ధరకి మనకు దొరుకుతున్నా రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి రద్దు చేసేసి కొత్త ఒప్పందాలు చేసుకోండి. పోయి సెకీతో వైసీపీ చేసుకున్న ఒప్పందం బాగలేదు, అంతకన్నా తక్కువ ఛార్జీలు వస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి గారిని ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సెకీతో కుదిరిన ఒప్పందాన్ని సెకీకి సంబంధించి రద్దు చేసుకున్నారు కదా. సో సెకీ వల్ల మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి, విద్యుత్ ఛార్జీలు పెరగాల్సి వచ్చింది అని శ్రీనివాస్ చౌదరి గారు అన్నప్పుడు అంటే ఏపీ ప్రజలు మనసులోని మాట ఏదైతే మీరు చెప్పారో ఒప్పందం రద్దు చేసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వమే దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేకపోతే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా క్లియర్ గా చెప్పారు శ్రీనివాస్ చౌదరి గారు. బట్ మీరు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇల్లీగాలిటీస్ ఉంటే ఖచ్చితంగా రద్దు చేసుకోవచ్చు. ఇల్లీగాలిటీస్ ఉన్నా, తప్పులు జరుగున్నా, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం ఉన్నా, రెండోది ఇంకా దానికన్నా తక్కువ రేటుకి మనకు ఇంకో చోట దొరుకుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రూవ్ చేయగలిగితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు సెకీ ద్వారా ఆదాని సమ్ ఎక్స్వైడ్ ఆదానితో గాని ఇతరులతో గాని సెకీ ఒప్పందం చేసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. ఆ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయి, దాన్ని కంటిన్యూ చేస్తాయి. మనకు అంతకన్నా బెటర్ గా విద్యుత్ దొరుకుతుందనేది కానీ రాష్ట్ర ప్రభుత్వం నమ్మితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సెకీతో మాట వెనక్కి తీసుకోవచ్చు. ఓకే, శేఖర్ రెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు, చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఏం చూపిస్తున్నారు చెప్పండి. ఇది అగ్రిమెంట్ మేడం. ఏదైతే సెకీ తోటి చేసుకున్న అగ్రిమెంట్ లో ఏం రాసిందంటే పవర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 7,000 megawatts వాజ్ అప్రూవ్డ్ బై ఏపీఈఆర్సి, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ అన్నమాట. అది సిఈఆర్సి అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ. అండ్ ద పవర్ సేల్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఆన్ December 1, 2021. 2021లో సెకీ తోటి ఏపీ డిస్కమ్స్ చేసుకున్నటువంటి ఒప్పందం. అది నష్టం వస్తుంది అంటే ఏపీ వాళ్ళకి ఏదైతే మన పురుషోత్తం రెడ్డి అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ అగ్రిమెంట్ రద్దు చేయమని చెప్పండి. రూపాయి 10 పైసలకు కొనమనండి, 90 పైసలకు కొనమనండి, లేదంటే 50 పైసలకు ఎవరైనా ఇస్తే కొనమనండి, మేము వద్దన్నామా? ఇంకోటి మేడం, ఎంత దుర్మార్గమైన మాటలు అంటే వీళ్ళు పట్టకాల్చి మొహాన్ వేసేదానికి. అసలు మేము చేసుకున్న అగ్రిమెంట్ పూర్తిగా వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్నాం. దాంట్లో కూడా మేడం అది ఎప్పటి నుంచి కమెన్సింగ్ అవుతుంది? ఈ డిసెంబర్ నుంచి మేడం. ఈ డిసెంబర్ కి 3,000 మెగావాట్లు వచ్చేటట్టు మేడం. 2026 డిసెంబర్ కి 1000 మెగావాట్లు వచ్చేటట్టు మేడం. 2027 డిసెంబర్ కి మిగతాయి వస్తాయి మేడం. దీంట్లో కమెన్సింగ్ ఇన్ 15 ఇది 2026-27 లో ఏం రాసిందంటే క్లియర్ గా ISTS చార్జెస్ వేవ్డ్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జ్ వేవ్డ్. వేవర్ అంటే ఏంటి మేడం? మినహాయింపా కాదా? కొంచెం కొద్ది గొప్ప మా నాయన చదివించిన చదువులో అయితే వేవర్ అంటే మినహాయింపు అని. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చదివిన చదువులో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చదివిన చదువులో వేవర్ అంటే ఏంటో నాకు తెలియదు. దానికి సమాధానం చెప్పాలి.
క్లియర్ గా మేము చేసుకున్నాం, ఇంత క్లియర్ గా మేము చేసుకున్నాం. దాంట్లో అవకతవకలు ఉంటే ఊరికే రోజు వచ్చి కూర్చొని ఈడ మాట్లాడడం ఎందుకు? మీ ఎంపీలను అసెంబ్లీలో మాట్లాడమను, అది పార్లమెంట్ లో మాట్లాడమను, మీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడమను. చంద్రబాబు నాయుడు గారు నెలకు 2 సార్లు శ్రీనివాస్ చేస్తా గారు ఉన్నారు కదా. ఓకే, అడుగుదాం శ్రీనివాస్ గారు అడుగుదాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలంగాణలో రద్దు చేసుకున్న మాదిరిగా అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మీరు రద్దు చేసుకోవట్లేదు? కూటమిలో భాగంగా బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి రద్దు చేసుకోవడం లేదా? ఒకవేళ మోదీ గారికి భయపడి రద్దు చేసుకోవట్లేదా? సో రకరకాల ఎప్పుడైతే ఇది జరిగే అవకాశం ఉండి కూడా చేయకపోయేసరికి సామాన్యులు రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వం వెనక్కి వెళుతుంది? ఎందుకు దీనికి సంబంధించి స్పందించడం లేదు? మా సెక్కీతో ఒప్పందం అనేది 25 ఏళ్ళ అగ్రిమెంట్ రాసేసారు ఎవరు? జగన్మోహన్ గారు. 25 ఏళ్ళ అగ్రిమెంట్ రద్దు చేసుకోవడం అంటే పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ ఎంత ఎక్కువ ఉంటుందంటే చట్ట పరిధిలో చాలా భారీగా ఉంటుంది. మీరు 1 సంవత్సరానికి 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేయాలి. 25 ఏళ్ళు చేశారు అగ్రిమెంట్. 25 ఏళ్ళకి దశల వారీగా విద్యుత్ ఎలా ఇస్తారు, దశల వారీగా రేట్లు ఇస్తారు క్లియర్గా రాసేసుకున్నారు. నేను ఉన్నట్టుండి మీ షాప్ ఖాళీ చేస్తాను, నాకు వద్దు అని అంటే మీరు వెంటనే ఏమంటారు? నాకు ఆదాయం లేకుండా ఖాళీ చేస్తే నువ్వు మొత్తం డబ్బులు కట్టు అంటారు. కాబట్టి ఇట్లా సెకీతో కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని గతంలో రద్దు చేసిన దానివల్ల ఒకసారి నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు రద్దు చేస్తే మళ్ళీ 100 లక్షల కోట్ల జనాల మీద పడుతుంది. ఇది కాదమ్మా. ఇంకోటి ఏంటంటే శేఖర్ రెడ్డి గారు చెప్పి 5 రూపాయలకి వేయండి, 90 పైసలకి వేయండి, చాలా సంతోషం. నిజంగానే జగన్మోహన్ గారికి అక్కడ ఛత్తీస్గఢ్ లోనో లేదంటే సిమ్లానో లేదా మన భారతీయ పవర్ ప్రాజెక్టు కర్ణాటకలో ఉన్నాయి. దయచేసి అందరూ ఫ్రీగా ఇచ్చేమనండి. జగన్మోహన్ గారు కదా, గత మాజీ ముఖ్యమంత్రి కదా, ఇస్తే ఫ్రీగా ఇస్తాం. ఆయన పేరు చెప్పేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ఉచిత విద్యుత్, జగన్మోహన్ గారి ఉచిత పథకం అని పెడతాం. తప్పే ఉంది, ఇవ్వనండి. అంతేగాని మేమేదో కొనలేదు, తక్కువ రాలేదంటే ఈరమ్మా. గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే సెకీకి అందరూ సప్లై చేస్తారు, సెకీ నుంచి మనం సప్లై తీసుకోవాలి. అంతేగాని డైరెక్ట్ రావడం లేదు. నేను ఇంకో మాట ఎందుకన్నాను, మీకు సంక్రాంతి శుభార్త వస్తుందంటే మాకెట్ అటు జరుగుతానని చెప్పి సోలార్ సిస్టమ్ పెడతాం. ఇంటింటికి 90% సబ్సిడీ కింద కొన్ని పలకలు తీసుకొని వచ్చి, కొన్ని సిస్టమ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఇంటి మీద సోలార్ పలకలు పెడతాం. సో విద్యుత్ ఛార్జీలు లేకుండా మాక్సిమం సిటీస్ లోను పల్లెటూరులోను చాలా సోలార్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. తొందరలో సోలార్ విద్యుత్ ఒప్పందాలు కూడా కుదరబోతున్నాయి. కాబట్టి విద్యుత్ భారాన్ని తగ్గించడం కోసం మేము ఆల్టర్నేటివ్ గా గతం జన అగ్రిమెంట్లు ఎట్లా కూడా భరించండి, జనం మీద వేసేస్తామని చెప్పడం కోసం కాదు. సోలార్ సిస్టమ్ వస్తుంది, తొందరలో విండ్ సిస్టమ్ వస్తా ఉంది. అనేక అంశాలపైన విద్యుత్ సంస్కరణలు ఈ విధంగా వెళ్తున్నాం. కాబట్టే మీకు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ బకాయిలు బరువులు తగ్గించడం కోసం చేసిన ప్రత్యామ్నాయ మార్గాలు ఇవి. కాబట్టి తొందరలో కూడా గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇలాగ ఆయన సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి, సొంత సిమ్లా పవర్ ఫ్యాక్టరీ ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర నుంచి పోగొడడం కోసం మేము 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనలేమమ్మా. ఇది డిక్టేటర్షిప్ అయింది కాబట్టి, హిందుత్వం అయింది కాబట్టి, జగన్మోహన్ గారు అలాంటి ప్లాంట్లు నడుపుతున్నారు కాబట్టి, అదానికి ఆయన విద్యుత్ ఇస్తే అదాని తీసుకొచ్చి సిక్కి ఇస్తే, సిక్కి వచ్చి ఆంధ్రాకి ఇస్తే అల్టిమేట్ గా జగన్మోహన్ నుంచి జేబులో డబ్బులు పోతున్నాయని స్పష్టంగా కనబడుతుంది వ్యాపారం. అందుకే కదా 540 కోట్ల డబ్బులు లంచం తీసుకున్నాను అమెరికా. నేను చెప్పాలి, అమెరికా అయిపోయింది కదా. అందుకని మీకు ఖండించండి వచ్చి, మీకు కాదనట్లేదు కదా. శేఖర్ గారు చెప్పండి. మేడం, ఇది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిజంగా గుజ్జు మెదల్లో ఉంటుందా మోకాల్లో ఉంటుందా అర్థం కాదు మేడం. నాకు తప్పుగా తీసుకోకన్నా, మాట్లాడే ముందు ఆరోపణ చేసాం కొంచెం రూంతా. మేడం, అదాని నుంచి సెక్కి కొంటుంది కదా మేడం పవర్. అదాని నుంచి సెక్కి కొనే పవర్ సోలార్ పవర్ మేడం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది హైడ్రో పవర్ మేడం. దాన్ని ఎప్పుడు అమ్మేయడం కూడా జరిగింది సంటూర్ పవర్. అది హైడ్రో పవర్. ఇక్కడ సెక్కితో ఒప్పందం చేసుకుంది సోలార్ పవర్. ఇంకా వాళ్ళిద్దరికి లింక్ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పవర్ అదాని గారి రూపంలో కొన్నారు, అందుకని చెప్పి డబ్బులు వచ్చాయని చెప్పి మాట్లాడితే ఇంక ఏం సమాధానం చెప్తాం? కొంచెం మాట్లాడే ముందు నేను అందుకే అంటాను మేడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే గుజ్జు ఉందో మెదల్లో పెట్టుకున్నారని మోకాల్లో కదా. బాగున్న రాష్ట్ర బంధాలు బాగున్నాయని చెప్తున్నారు. నన్ను దయచేసి ఆగండి ఒక్క నిమిషం మేడం. అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతాం మేడం. వాళ్ళు వెంటనే సమాధానం ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు మేడం. అయ్యా, రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు అంటాం మేడం. 11 మంది అసెంబ్లీలు ఎందుకు రావట్లేదు అంటారు. నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ అనేది, ఉద్యోగాలు ఎక్కడ, నిత్యావసర సరుకులు ఎందుకు పెరిగినాయి, ఉచిత ఇసుక ఎక్కడయ్యా, మద్యం మాఫియా ఎందుకు పెరిగింది, శాంతి భద్రతలు ఎందుకు క్షీణించిపోయాయి అని మాట్లాడిన ప్రతిసారి 11 మంది అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందబ్బా, ఏ బాధలు. శేఖర్ రెడ్డి గారు ఇది శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు అని కాదు. శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు అని కాదు, నిజంగానే ఏపీ ప్రజల్లో ఉన్న మాట. రైట్, అంటే అదే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకడానికి మేము కాదు, కానీ ఏపీ ప్రజల మనసులో ఉన్న మాట మీ ముందు పెడుతున్నాం. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదైనా సొసైటీలో
రాజకీయ పరంగా ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని మీద నా స్పందన తెలియచేయాలంటే వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నా మనోభావాలు తెలియచేసుకునే రైట్ నాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అధికారం నాకు ఉంది. కానీ అదే స్వర్ణ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే హక్కు నాకుందా? లేదు. కొంతమందికి మాత్రమే ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో కల్పించినప్పుడు మీరెందుకు నిజంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేదు? ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవాల్సినంత పరిస్థితి వచ్చింది? వాళ్ళు మైక్ ఇచ్చారా ఇవ్వలేదా అది సెకండరీ. కానీ మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మీ వాయిస్ వినిపించి రికార్డెడ్ ఉండాలనే కదా మిమ్మల్ని శాసనసభ్యులుగా ఎన్నుకుంది. దాన్ని మీరు విస్మరించలేదా? ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీని, ఒక హక్కుని మీరు వమ్ము చేయలేదా? మీరేం చెప్తారు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి మేడం. ఖచ్చితంగా సమాధానం చెప్తాం మేడం. మీరు చెప్పినట్టుగా రికార్డెడ్ గా ఉంటుంది కదా, మీ వాయిస్ వినిపించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని అడిగారు. అద్భుతమైన ప్రశ్న మేడం. కాకపోతే అక్కడ వినిపించే అవకాశం లేనప్పుడు వెళ్ళడం ఎందుకు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం మేడం. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి చావును కోరుకున్నటువంటి వ్యక్తిని, బహిరంగంగా చావును కోరుకున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీ స్పీకర్ గా కూర్చోబెట్టారు. అసెంబ్లీ స్పీకర్ గా కూర్చోబెట్టారు. అతని అంత కుసంస్కారంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అసెంబ్లీ స్పీకర్ గా కూర్చోబెడితే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత సంస్కారంగా చూసుకుంటారు అన్నానికి నిదర్శనం ముందు ఇంటిమేషన్ ఇచ్చారండి. ఇంకోటి, ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్క నిమిషం మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపక్షంలో ఉంది మేడం. ఈ రోజు వీళ్ళందరూ కూడా పాలక పక్షంలో ఉన్నారు, మేము ప్రజాపక్షంగా ఉన్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం మీకు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే టైం ఉంటుంది కదా, ప్రజా సమస్యలు లేవనెత్తే అవకాశం ఉంటుంది కదా. మరి మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. ప్రజల పట్ల ఏ ప్రతిపక్షం ఉండాలి, ఇక్కడ ప్రజా సమస్యలు మాకు తెలియాలి అని మీరు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు కదా. మీకు ప్రజల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీలో చర్చ జరగాలి అని మీకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేము అసెంబ్లీకి వస్తాం, ప్రజాకలం వినిపిస్తాం, మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని, నియంత పాలనని, ప్రజలను మీరు చేస్తున్నటువంటి మోసాలను ఎండగడతాం. సమాధానం చెప్పండి. అలా కాకుండా మీరు అసెంబ్లీకి రండి, మీకు ఒక నిమిషం మైక్ ఇస్తాం, లేదు ఎమ్మెల్యే కట్ చేస్తాం, మీరు వెళ్ళి బాయ్ కట్ చేసుకోండి. దీనికి అసెంబ్లీ ఎందుకండి? కాదు శేఖర్ రెడ్డి గారు, మనం ఒకసారి మన పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పురుషోత్తం రెడ్డి గారు ఇంతకు ముందు శేఖర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి, సో ఏదైతే ఎందుకు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్న సమయంలో రకరకాల రీజన్స్ చెప్పారు. అంటే అగైనెస్ట్ గా ఉన్న స్పీకర్ ని కూర్చోబెట్టారు అని చెబుతున్నారు, మాకు మైక్ ఎవరని చెబుతున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు. అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది సమర్థిస్తారా మీరు ఒక పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ గా? ఇప్పుడు శేఖర్ రెడ్డి గారితో ఏకీభవిస్తారా మీరు? శేఖర్ రెడ్డి గారితో ఏకీభవిస్తారా? స్పీకర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే పెడతారు, అనుకూలంగా ఉన్న వాళ్ళు బెటర్ కదా. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కానీ స్పీకర్, వైసీపీ కూడా తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న వాళ్ళు స్పీకర్ బెటర్ కదా. స్పీకర్ అనే వ్యక్తి అధికార పార్టీకి అనుకూలంగా పెడతారు. సమస్య ఏంటంటే పురుషోత్తం అన్న, తెలుగుదేశం పార్టీ వాళ్ళనే పెట్టొచ్చు అన్న, అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టమని మేము అడగట్లేదు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనే పెట్టొచ్చు, కానీ విచక్షణ ఉన్న వాళ్ళు పెడితే బాగుండేది అన్న. సీతారాం గారు ఏమన్నారో గుర్తు చేసుకోండి. పాయింట్ బ్లాక్ కార్డ్స్ తీసేస్తే పసక్ అంట, శాసనసభ్యులు పోయి మాట్లాడితే యూస్లెస్ ఫిలోస్ అన్నారు కదా. మరి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఎదుర్కొని రాజకీయాలు నిలబడిన తర్వాత ఈయనేం చేస్తాడు? ఆయన సావును కోరుకున్నాడు. ఇవన్నీ లాజికల్ ఆర్గ్యుమెంట్ అయితే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే నెంబర్ 1 పర్సన్ ని డైరెక్ట్ గా ఎదుర్కొన్నాడు, సోనియా గాంధీ ఎదుర్కొని ఇప్పుడున్న స్పీకర్ ఏమైనా భయపడతాడా? పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే శక్తి ఉంది. వాళ్ళు తీసుకున్న లైన్ అయితే యాక్సెప్టబుల్ లైన్ అయితే కాదు. అసెంబ్లీకి పోకపోవడానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా యాక్సెప్టబుల్ కాదు. పైకి పోతే బయటకు వచ్చేసి వాకౌట్ చేసి మాట్లాడచ్చు, లోపల మాట్లాడిన విషయాన్ని ప్రెస్ మీట్ లో మాట్లాడచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. వైసీపీ తీసుకున్న అసెంబ్లీకి పోకపోవడాన్ని తీసుకున్న నిర్ణయాన్ని ఏ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే డెసిషన్ కాదు. అట్ ద సేమ్ టైం ఈరోజు సమస్యలన్నిటికీ కారణం వైసీపీ పోకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోకపోతే ఇవన్నీ తగ్గిపోతాయి, విద్యుత్ ఛార్జీలు. కానీ పోతే దాని విలువ పెరుగుతుంది, అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా మీకు వాయిస్ వస్తుంది, బయట మాట్లాడినా వాయిస్ వస్తుంది. అంటే సమస్యలకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం కారణం కాదు. అయితే అసెంబ్లీకి పోతే మరింత అథెంటిక్ గా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ కూడా, నాట్ ఓన్లీ అథెంటిక్, రెస్పాన్సిబిలిటీ కూడా. ఒక ప్రతిపక్ష నాయకుడనే కాదు, శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత ఆ సభ్యుడు అసెంబ్లీకి పోయి తీరాలి. పోవడం విద్యుత్ ధర్మం, బాధ్యత, ఒక రైట్ సిగ్నల్, రైట్ పెరుగుతుంది. ఇది ఒక వాస్తవం. కాబట్టి వైసీపీ డెసిషన్ ఎవరు సమర్థించలేరు.
ఇప్పుడున్న సమస్యల కారణం జగన్ పోతే అయిపోతాయి అది కూడా కరెక్ట్ కాదు. అసెంబ్లీలో పోకపోవడానికి సమస్యల కారణం ఉండదు కానీ బట్ పోకపోవడం మాత్రం నాట్ కరెక్ట్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి సార్. స్పీకర్ ఎవరైనా కాదు క్వశ్చన్, స్పీకర్ స్వాగతించాడా లేదా, ప్రోటోకాల్ పక్కన పెట్టి ముందస్తుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేశాడా లేదా, అదే స్పీకర్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము స్వాగతిస్తున్నాం, టైం కేటాయిస్తున్నాం, రండి అని చెప్పిన వ్యక్తి స్పీకర్ ఇదే స్పీకర్ కాదా? ఆయన స్పీకర్ కాకముందు రాజకీయ విమర్శలు చేశాడు, రాజకీయ పార్టీలో ఉండగా విమర్శలు చేశాడు. ఆయన బతికాడా చచ్చిపోయాడని అనట్లా, మమ్మల్ని ఇంకా చాలా ఘోరంగా అన్నారు. ఏమని పోడియం కాడికి పోతే యూస్లెస్ పిల్లలు అనే సంగతి విషయం మర్చిపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ పోస్ట్ తీసేస్తే పసక్ అని చెప్పిన మంత్రి తమ్మినేని సీతారాం గారు ఇంకా ఇంకా అమనాభూతులు లంబోదాలు శాసనసభలో మాట్లాడిన విషయాలు బిర్లాంటి టీవీలో ప్రచారమైన చూసాం కదా. నేను అది కాదు, మీకు ప్రజలు కావాలా చంద్రబాబు నాయుడు కావాలా, ప్రజా రాజ్యం కావాలా, అంటే మీరు నా ముఖ్యమంత్రి కావాలా, ఎమ్మెల్యేలు కావాలా వద్దా, అది నిర్ణయించుకోవాల్సింది ప్రజాస్వామ్య వ్యవస్థలో. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడతాను, పులివెందులకు వాళ్ళ ప్రజల ఆశలు కాపాడుతానని చెప్పింది జగన్మోహన్ గారు. మరి పులివెందుల ఓటర్లు ఇచ్చిన ఆశయాలు నెరవేర్చకపోతే ఇంకా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుగుతున్నారు, బాగానే ఉంది. జగన్మోహన్ చేతిలో లేదు, స్పీకర్ చేతిలో లేదు, కోర్టు చేతిలో లేదు. ఆయన హైకోర్టు కూడా పోయినా స్పీకర్ ఏమని చెప్పి ప్రతిపక్ష హోదా ఇచ్చే అర్హత తీసుకునే అర్హత ప్రజలకు ఉంది. ప్రజలు ఓటేస్తే 20% వస్తే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తారు. మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానంటే చాక్లెట్ ఇవ్వలేదు కాబట్టి నేను స్కూల్ రాలేదంటమ్మా. నేను ఇంకో క్వశ్చన్ కూడా మాట్లాడుతున్నా. నాకు మా ఊర్లో నేను స్కూల్ చదివేటప్పుడు మా లెక్కల ఊరికి మా పొలానికి గొడవ ఉండేది. మా లెక్కల మాస్టర్ ఆయన, నేను స్కూల్కి పోతే ఆయన నాకు లెక్కల మాస్టర్ కాబట్టి నాకు ఆయన గొడవ ఉంది కాబట్టి నేను స్కాలర్షిప్ పోవాలంటే ఎట్లా? నేను స్కూల్కి పోవాలి చదువుకోలేను కదమ్మా. ఇప్పుడు శాసనసభ పంపించింది ఎందుకు? చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకిస్తున్నా లేదా ఇంకోటి వ్యతిరేకిస్తున్నా? ప్రజా సమస్యల పైన పోరాడావు, జగన్మోహన్ గారు ప్రజానాయకుడు, ఓట్లు వేశారు, గెలిపించారు, పురోజు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఆ ప్రజల సమస్యలను శాసనసభ వినిపించాలి కదా. నేను బాగున్నా నాకు నచ్చలేదంటే నీకు నచ్చకపోవడం ఎమ్మెల్యే కాకపోవడం తేడా చాలా ఉంది కదమ్మా. కాబట్టి నేనేమంటానంటే రాజ్యాంగబద్ధంగా నీకు గౌరవించిన పదవి స్పీకర్ స్వాగతించాడు, పిలిచాడు, ప్రోటోకాల్ పక్కన పెట్టి కూడా మిమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయించారు. మేమే ఇదే రఘురామకృష్ణరాజు కూడా పిలిచారు, రండి జగన్మోహన్ రెడ్డి గారు రండి స్వాగతిస్తాం, మేము టైం ఇస్తాం, మైక్ ఇస్తాం అన్నారు. వాళ్ళు రాలా. కాకపోతే ఇక్కడ గుర్తొచ్చేది ఏంటంటే ఏం కళ్ళు పెద్ద చేసుకుని చూస్తే భయపడిపోతామా అన్న మాటలు, ఆడ నిలబడుకొని వాళ్ళ భార్యని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు రిమైండ్ అవుతుంటాయి, వాళ్ళ మనసులో గిల్లు ఉంటుంది అని నేను అనుకుంటున్నా. అది వ్యక్తిగత వాళ్ళ విషయాలు వేరే ఉంటాయి. కాకపోతే ఏంటంటే పోతే ప్రజా సంస్థలో మాట్లాడిన నాయకుడు అవుతాడు, పోకపోతే శాసనసభని రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్ని అవమానించుడు అవుతాడు. రేపు ప్రజల దగ్గరికి ఏం చెప్తాడో ఆయన ఇష్టం. కాకపోతే ప్రజా సంస్థలపైన మాట్లాడడానికి వచ్చిన అర్హతని ఆయన కోల్పోతే ప్రజలందరూ కూడా బాధపడి, నేను కూడా చెప్తున్నా ఆయన వచ్చి మేము కూడా బలమైన ప్రతిపక్షం లేకపోవడం మాకు బాధాకరము, ఉండాలని కోరుకుంటాను. నేను రమ్మనండి, మేము మాట్లాడతాం, స్వాగతిస్తామని చెప్పి అంటున్నాం. అది వదిలేసి మీరు ఒక తిరుగుడు మాట్లాడమంటే ఇప్పుడు మా శేఖర్ రెడ్డి గారు ఇంటెలిజెన్సీగా చాలా పద్ధతిగా లెక్కలు అడిగాడు. ఎస్ కరెక్ట్, నొక్కుంటా. ఇదే ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారిని కలమడమన్నాడా? అంతే రాష్ట్రం చూస్తారు కదా. మేము తప్పు చేస్తే తప్పుడు వాళ్ళు అవుతాం కదా, మేము తెలుగుదేశం మాట తప్పింది అంటారు కదా. ఇది వదిలేసి మైకాసూరులాగా మైక్సులు పట్టుకుంటాం, ప్రచారం చేస్తాం, ఇంకోటి మాట్లాడతాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు కదా. అన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు? మీకు రాజీనామా చేసేయండి, ఎమ్మెల్యే జీతం వద్దు, మీ సెక్యూరిటీ వాటిలు వద్దు, మీరు ఎట్టా కర్ణాటకలో ప్యాలెస్ ఉన్నారు, ప్రస్తుతం రెస్ట్ తీసుకోండి, 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు పడుకోండి, మన ప్రభుత్వం వస్తుంది చెప్పి ఆయనే కదా, జమిలీ వస్తుంది జగన్ వస్తామని చెప్పి మీరే కదా, అట్లా ఉండిపోండి, ఎందుకు మాట్లాడతారు? అది నా వాదన. కాబట్టి దయచేసి జగన్మోహన్ గారిని ఇంకా మనసు మార్చుకొని శాసనసభకు రమ్మని చెప్పి మనస్ఫూర్తిగా నేనేదో కోరుకుంటున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఎంతసేపు మనం విద్యుత్ గురించి మాత్రమే మాట్లాడాము, చాలా ఎక్కువసేపు మాట్లాడాము. కాబట్టి ఒకసారి మనం సూపర్ 6 దగ్గరికి వెళదాం. ఏపీ ప్రజల మనసుల్లో లేకపోతే ఏపీ ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో అది నేను మీ దగ్గరకు తీసుకొస్తానండి. మనకు ఇగానే వైండప్ చేద్దాం. ఇప్పుడు సూపర్ 6 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని విషయాలు మన విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడాం. మరొకటి రాష్ట్రంలో 16 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు అంటే కాదు 18 లక్షల కోట్లు అని నంబర్ పెంచడం తగ్గించడం అన్నీ కూడా అంత అప్పుల భారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏపీ రాష్ట్రంపై పడింది అని అన్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అన్ని లక్షల కోట్లు లేదు, చాలా తక్కువ నంబర్ చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా విమెన్ ట్రాఫికింగ్ అనేది జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ త్రూ చేస్తున్నారు, 32,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు అని అంటే హోంమంత్రి గారు తూచ్ అంత అసలు ఏమీ లేదు, చాలా ఒక డబుల్ డిజిట్లో ఒక నంబర్ చెప్పారు. ఇవన్నీ ఆరు ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలవి. ఇక్కడికి వచ్చేసరికి నంబర్ తప్పులు తడకగా కనిపిస్తుందంటూ మీ ప్రభుత్వం వాళ్ళే చెబుతూ ఉన్నారు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. సంవత్సరం అయిపోతుంది, 1 సిలిండర్ మాత్రమే వచ్చిందంటూ ఏపీ ప్రజలు మీ ముందు పెడుతున్న ప్రశ్న. మరోపక్క పెన్షన్లు
ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము 4,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, లేకపోతే 10,000 ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు అనర్హుల ఏరివేత అంటూ ఒక కొత్త పద్ధతిని మొదలు పెడుతున్నారు. ఇవన్నీ ఏపీ ప్రజలు మీరు చేస్తున్న దాన్ని ప్రశ్నిస్తున్నవి. టైం అవుతుంది కాబట్టి నేను అన్ని 1 by 1 నేను చెప్పేస్తున్నాను. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించి మీకు 5,000 ఇస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10,000 ఇస్తాము అని అన్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు అసలు జీవోనే లేదు, అసలు మీది వ్యవస్థే కాదు అన్నారు. వాళ్ళేమో రోడ్డు మీద ధర్నాలు చేస్తే పరిస్థితి. ఇవన్నీ కూడా ఆ రోజు ప్రచారంలో భాగంగా, అంటే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మీరు మాట్లాడిన మాటలు. వన్స్ అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది ఏపీ ప్రజలు ప్రశ్నిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమంటారో చెప్పండి, త్వరగానే వైండప్ చేద్దాం. ఒకటి 3 సిలిండర్లు ఇస్తున్నాము. సిలిండర్ ఇచ్చి అవసరం 4 నెలలకు ఒక సిలిండర్ ఇచ్చి నిజమే కదమ్మా, 3 సిలిండర్ ఇచ్చేస్తాం. వచ్చాయా పురుషోత్తం రెడ్డి గారు మీకు? అంటే మీకు మీరు ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఇస్తున్నాము 3 సిలిండర్లు అంటున్నారు. మేబీ దానికి మీరు అర్హులా కాదనేది నాకు తెలియదు కాబట్టి మీ ఇంటి పక్క వాళ్ళకో ఎవరికో ఒకరికి ఉంటుంది కాబట్టి 3 సిలిండర్లు వచ్చాయండి, వస్తున్నాయని చెప్తున్నారా? 3 సిలిండర్లు ఇయ్యరు. స్కీమ్ ను ప్రారంభించారు. మంత్రి గారు స్పష్టంగా చెప్పారు కదా, ఈ సంవత్సరం మార్చి వరకు స్కీమ్ ప్రారంభం అవుతుంది, అందరికి సిలిండర్లు వస్తాయి. నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ నుంచి బహుశా 3 సిలిండర్లు ఇచ్చే ఆలోచనతో ఉన్నారు. ఈ ఇయర్ అయితే ఒకటే ఇస్తారు. స్కీమ్ ను ప్రారంభించారు. అదే మాట మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో చెప్పారా అండి? వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం 2 సిలిండర్లు రావాలి అని అనుకుంటున్నారట ఏపీ ప్రజలు. కాదమ్మా, ఒకేసారి 3 సిలిండర్ ఇస్తారని చెప్పలేదమ్మా. దఫాలుగానే ఇప్పుడు 4 నెలలకు ఒక సిలిండర్ రావాలండి. మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని మంత్స్ అయింది? 6 నెలలు అయింది. 4 నెలలు కూడా ఇచ్చేసారు. ఫిబ్రవరిలో మళ్ళీ ఒకటి ఇస్తారు. మరి ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు చెప్పాలి కదా అంటారు. శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో అనబోతున్నారు, అర్థమైందమ్మా, తీసుకుంటున్నారు. చెప్పండి శేఖర్ రెడ్డి. వాళ్ళు జూన్ లో అధికారంలోకి వచ్చారు మేడం. జూన్, జూలై, సెప్టెంబర్ 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలి మేడం, ఇచ్చేసాను. మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇంకో సిలిండర్ మేడం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇంకో సిలిండర్. మరి ఇప్పుడు ఇచ్చింది ఒక సిలిండరే మేడం. మీకు 2 సిలిండర్లు ఇవ్వు అని చెప్పేసి ఇవ్వబోము ఈ ఏడాదికి అని చెప్పేసి మంత్రి గారే చెప్పారు సాక్షాత్తు. ఇంకేముంది అక్కడ? మేము అడుగుతున్నాం మేడం ఒక్క విషయం మేడం. ఇంకో విషయం, ఈ విషయం మీ ద్వారా కూడా తెలియాల్సిన అంశం ఉంది మేడం. విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు ఒక గుదిబండ అయితే, వీళ్ళు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసిన ప్రచారం మేడం ఒకటి. జగన్ గారు రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, చంద్రన్న కానుకలు అంట మేడం. వాటిని అవన్నీ రద్దు చేశాడు, మేము రాగానే ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడాం మేడం. మా మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మేము ఆ కానుకల్ని కొనసాగిస్తామని చెప్పలేదు, ఆ కానుకల్ని పెంచుతామని చెప్పలేదు. వాళ్ళలాగా అమ్మఒడి 10 మందికి ఇస్తాం, రైతు భరోసా ఇంత పెంచుతాం, ఇవన్నీ మేము చెప్పలేదు. చెప్పకపోగా వీళ్ళు మన సంక్రాంతి కానుక రద్దు చేశారు, రంజాన్ తోఫా రద్దు చేశారు, క్రిస్మస్ కానుక రద్దు చేశారు అని చెప్పేసి విచ్చలవిడి ప్రచారం చేశారు. మరి క్రిస్మస్ వచ్చింది మేడం, క్రిస్మస్ కానుక ఇవ్వలేదు కానీ కరెంట్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వినియోగదారులు తోలు తీశారు మేడం. పురుషోత్తం రెడ్డి గారు, ఇంతకు ముందు నేను కొన్ని పాయింట్లు రేస్ చేశాను. ఓకే, దాన్ని మీరేం చెప్తారు? లక్షల కోట్ల అప్పు అని ప్రచారంలో చెప్పారు, కాదు అన్నారు. విమెన్ ట్రాఫికింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత గట్టిగా స్పందించారో మనకు తెలుసు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం అంటూ కూడా ఒక నంబర్ని స్పెసిఫైడ్ చేశారు. మరి సాక్షాత్తు మనం చూసాం, హోంమంత్రి గారు అది నంబర్ కాదు అన్నారు. మీరేమంటారు? అంటే రాజకీయ విమర్శలన్నిటికీ ఇప్పుడు వాటి అన్నిటినీ చర్చించడానికి చాలా టైం పడుతుంది. కానీ బేసిక్ గా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందో, హామీలు సహజంగా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మీరు చెప్పిన ఈ దీపం పథకం అనేది ఈ ఇయర్ మామూలుగా లెక్క ప్రకారం అయితే 3 ఇవ్వాలి, ఈ సంవత్సరం అయితే వాళ్ళు 1 ఇస్తున్నారు. అది వాళ్ళు ఓపెన్ గా శాసన మండలిలో చెప్పారు కూడా, ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాము అంటే. పైకి అట్లా అంత స్పష్టంగా శేఖర్ రెడ్డి గారు అడిగినంత స్పష్టంగా చెప్పకపోయినా ఆన్ రికార్డ్ గా మనకు అర్థమయ్యేది ఈ సంవత్సరం లాంచింగ్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ నుంచి 3 సిలిండర్లు ఇస్తారు, అది క్లియర్. కాబట్టి ఈ సంవత్సరం 2 సిలిండర్లు ఇవ్వలేదు, మోసం చేశారని తెలుగుదేశం పార్టీని వైసీపీ విమర్శిస్తుంది, దాన్ని కాదనిలేము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇది ఈ సంవత్సరం ప్రారంభించాం కాబట్టి, ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ గందరగోళంలో ఉన్నాము అని వాళ్ళు చెప్తారు. పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సరం లాంచింగ్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ ప్లేస్ లో ఇంప్లిమెంట్ దీపం అయితే అవుతుంది, దాంట్లో ఏమి సందేహం లేదు. కానీ కాకపోతే తెలుగుదేశం ఏ ప్రశ్నలకు గురవుతుంది? ఇప్పుడు లాంచింగ్ ప్రోగ్రామ్ అయితే 1 ఇయర్లో ఇట్లా చేయొచ్చు, 1 ఇయర్లో మేము ప్రారంభించి, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అమ్మఒడి, రైతు భరోసా లాంచింగ్ కాదు కదా,
అది కంటిన్యూషన్ ప్రోగ్రామ్. మీ ఇంటి పక్క వాళ్ళకో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకో తల్లికి వందనం అనే పథకం అమలు అవుతుంది అంటున్నారు. మా ఇంటి లోకేష్ చెప్పాడు కదా, నేను పరిశీలిస్తాను, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆలోచిస్తామని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత మా ఇంటి పక్కన ఇంటి కోర్స్ వస్తుంది. విద్యాశాఖ మంత్రి చెప్పాడు కదా, కుదరదు, ఈ సంవత్సరం మేము పరిశీలిస్తాము, నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ప్రారంభిస్తామని ఆయన విద్యా మంత్రి చెప్పిన తర్వాత మా ఇంటి పక్క ఇంటికి రాదు కదా. కాబట్టి ప్రభుత్వమే చెప్పింది అది క్లియర్ గా. ఈ సంవత్సరం దానికి శ్రీనివాస్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు లోకేష్ గారు చెప్పేసిన తర్వాత శ్రీనివాస్ గారు యాక్సెప్ట్ చేసేది. చెప్పారు కదా, ఏ పథకమైనా శాసనసభ సాక్షిగా మా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు బడ్జెట్ కేటాయించారు. మేము గతంలో వాళ్ళు చెప్పిన హామీలాగా వదిలేయము, అనా పైసా సహా వడ్డీ సహా ఎన్నికిస్తాము, ఒకవేళ ఆలస్యమైనా సరే దానికి వడ్డీ వేసి ఇస్తాము. పెన్షన్ లో దానికి ఉదాహరణ. కాబట్టి మేము ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేసే ఎన్నికలకు వస్తాము, ఓట్లు అడుగుతాము. గంటా పదిగా మొదటి నుంచి చెప్తాను నేను, మేము వాళ్ళకి తప్పించుకోము, పారిపోము, అటని మా వాళ్ళకి కాదు చేతులు ఎత్తాము. మీరు అన్నట్టు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం. ఆర్టీసీ పుస్తక పాసులకు కూడా ఆల్రెడీ కమిటీ చేశారు, చైర్మన్ వర్కౌట్ జరుగుతామని. ఇంకా అనేక అంశాలు ఏవో చెప్పాము. 20 లక్షల ఉద్యోగాలకి అని ఏమేమి చేయాలో ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం కూడా మేము సూపర్ 6 అమలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ వెనకడుగు వేయదు, అమలు చేసి తీరుతాము. అమలు చేయకపోతే ఇదే శేఖర్ రెడ్డి గారిని, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ సాక్షిగా గల్లా పెట్టుకున్నామని చెప్పి మేము ఇస్తున్నాం సర్వ హక్కులు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. మేడం, అసలు ఉన్న వాటికి ఇవ్వడానికే డబ్బులు లేవు, నిధులు లేవు. ఈ పథకాలు ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుంది ఇంకో పక్క చూస్తుంటే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మేడం, ఈ ఏడాది ఎన్ని పథకాలు ఎక్కొడితే వచ్చే ఏడాదికి మనకి బెనిఫిట్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ అన్న కూర్చొని లేదు 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 మేము అమలు చేస్తాం, ఒకవేళ ఇప్పుడు మేము ఈకపోతే ఈ సంవత్సరం మీకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే 30,000 రూపాయలు, ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000 రూపాయలు ఈ ఇయర్ ఇవ్వలేదంటే వచ్చే ఏడాది 30,000 కల్పిస్తూ ఈ 30,000 వడ్డీ పడిసి ఇస్తామని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు. ఇంకా దీనికి ఏం సమాధానం చెబుతాం మేము? చంద్రబాబు నాయుడు గారు ఏమో నాకు భయం వేస్తా ఉందో పక్క చూస్తా ఉంటే ఇప్పుడు చెప్పిన మాటలు కాదలేదు. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు మీరు? లేదు, శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పాడు కదా, ఎన్నికల లోపు అన్ని పథకాలు అమలు చేసి ఎన్నికలకు పోతా ఉన్నారు. 29 వరకు అన్ని అమలు చేస్తారేమో. 29లో కొన్ని అమలు చేయొచ్చు, 28లో కొన్ని అమలు చేయొచ్చు, 27లో కొన్ని అమలు చేయొచ్చు. మొత్తం మీద అన్ని పథకాలు పూర్తి చేసి అమలు కొన్ని అమలు చేయొచ్చు అన్న. 29 ఫిబ్రవరిలో కూడా కొన్ని అమలు చేయొచ్చు అన్న. 2019 ఫిబ్రవరిలో అమలు చేస్తాడు. రాజకీయ నాయకుల మాటలకి రకరకాల అర్థాలు ఉంటాయి. కాబట్టి శ్రీనివాస్ గారు కరెక్ట్ గానే చెప్పారు. మేము 29 ఎన్నికలు పోయే లోపల, 29 కరెక్ట్ ఎన్నికలు, జమిలి వస్తే 27 పక్కన పెడతాం, 29 ఎన్నికలు పోయే లోపల అన్ని పథకాలను అమలు చేసిపోతా ఉన్నారు. మీరు ఇప్పుడు ఫిబ్రవరిలో అమలు చేస్తారా, మార్చిలో అమలు చేస్తారంటే ఎన్నికలు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు ముందు 6 నెలల ముందు అమలు చేస్తారా అనేది తెలియని ప్రశ్న అని అనుకోవాలా? ఇవన్నీ ఎన్నున్నా నాకు యాజ్ అనలిస్ట్ గా చెప్పగలను, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ వాళ్ళ ఎన్నికల స్పిరిట్ తో చెప్పిన వాడిని అమలు చేయడం సాధ్యం కాదు. బికాస్ ఆఫ్ బడ్జెట్. ఇది మోసమో గేసమో కాదు, కానీ మనకున్న బడ్జెట్ పరిమితుల రీత్యా అన్ని పథకాలని వాళ్ళు చెప్పిన స్పిరిట్ తో, వాళ్ళ స్పిరిట్ పక్కన పెడితే జనం అర్థం చేసుకున్న అర్థమైనంత మేరకు, జనం అంత అర్థం చేసుకునింది అన్ని ఇస్తారని, జనం అర్థం చేసుకున్న మేరకు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన స్కీమ్లు యథాతథంగా అమలు చేయడం ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం అయ్యే పని కాదు, బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. కంక్లూడ్ చేసేద్దామండి. శ్రీనివాస్ చౌదరి గారు ఫైనల్ గా ఏమన్నా చెప్తారా? నేను ఒకటే క్లియర్ గా, ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంలో ఉందో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే కట్టుబడి ఉన్నామో ఆ నిర్ణయాలు ఏవి పుసుకు తప్పదు. మేము ఎవరిని అడ్డు చెప్పము. మళ్ళీ కూడా చెప్తున్నా, జీవో నెంబర్ 1 ఉండదు, 41 నోటీసులు ఉండదు, హౌస్ అరెస్ట్ ఉండదు, మీడియా బ్యాన్లు ఉండవు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరైనా సరే మా ప్రజలందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, తప్పు చేస్తే విమర్శించవచ్చు, చొక్కా పట్టుకోవచ్చు. మా హామీలు 100% అమలు చేసి మేము ఎన్నికలకు వస్తాను. మళ్ళీ గంటాపాదంగా చెప్పగలను. చివరి విషయం ఏంటంటే, ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎవరు సూచనలు చేసినా స్వాగతిస్తాం, అభినందిస్తాం. మేము కూడా వాటిని గౌరవిస్తాం. ఇంతకు మించి రేపు ఇట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం అమలు చేయకుండా ఓట్లకైతే రా. పురుషోత్తం గారు, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు నిజంగానే గల్లా పెట్టి లేకపోతే క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటే లోకేష్ గారు రెడ్ బుక్ లో రాసుకుంటున్నారు అని చెబుతూ ఉన్నారు. ఎవరైనా నిజంగానే ఇలా ప్రశ్నిస్తుంటుంటే జైలుకి పంపిస్తున్నారు అనే ఒక భయం ఏపీ ప్రజల్లో ఉంది అంటున్నారు. ఇది మాటల వరకునే మనం అనుకోవచ్చా? శ్రీనివాస్ గారు అన్నట్టు నిజంగానే అడిగితే జైలుకి వెళ్ళే పరిస్థితి లేదు అంటారా? ఫైనల్ గా చెప్పేసి జైలు మాట్లాడే వాళ్ళందరినీ జైలు పంపించిన జైలు చాలవు కదా. ఇప్పుడు రాష్ట్రంలో మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా, అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం అదుపు తప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
అవును. అంటే వాళ్ళు చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తున్నారా, బయాస్గా అరెస్ట్ చేస్తున్నారా, లేదా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి, ఇచ్చలవిడిగా మాట్లాడాలి మీద కేసులు లేవా, ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు 100 మందో 120 మందో శేఖర్ రెడ్డి గారు లెక్క చెప్పొచ్చు, ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడే వాళ్ళంతా 100 మంది 1000 మందో 1,00,000 మందో మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు అలాంటి అందుని అరెస్ట్ చేయలేరు కదా. అంటే ఏంటంటే ఉంటాయి గల్లా పట్టుకోవడం ఉంటాయి, ప్రజలకి సాటిస్ఫై కాకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. రాజకీయాల్లో కొట్టడాలు కొట్టించుకోవడం ఉండవు కదా, తిరస్కరించడం, యాక్సెప్ట్ చేయడం. ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంటే కొనసాగిస్తారు, ప్రభుత్వం పట్ల విశ్వాసం నమ్మకం కోల్పోతే ఇంకొక పార్టీకి అవకాశం. ఆ పార్టీ వైసీపీ కదా, ఇంకొక పార్టీ ఏం లేదు కదా రాష్ట్రంలో. తెలుగుదేశం మీద విశ్వాసం ఉంటే కొనసాగిస్తారు, విశ్వాసం కోల్పోతే ఈ రోజుకి రోజు జరగదు కదా. ఇంకా 4.5 ఏళ్ళు ఉంది. ఈ 4.5 ఏళ్ళలో ఇంకా వాళ్ళ పరిపాలన తీరుతన్నులు, ప్రజల యాక్సెప్టెన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జరుగుతాయి. ఇది ఇప్పుడే జరగదు కానీ సంథింగ్ అయితే ఈ ప్రశ్నలన్నిటికీ వాళ్ళకి ఉత్పన్నం అవుతుంటాయి, వాటి సమాధానం చెప్తుంటే రాజకీయాల్లో ఇవన్నీ రొటీన్ గా జరిగే విషయాలు. ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు? మేడం మేమైతే క్లియర్ గా చెప్తాను మేడం, ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు చెప్పినట్టుగా ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచబోము 30% పైగా తగ్గిస్తా అని చెప్పి మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు వినియోగదారుడు నడ్డి విరిచేలా భారం మోపడం భావ్యమా? దానికి చక్కటి సమాధానం చెప్పారు, ఆన్సర్ కూడా చెప్పారు శ్రీనివాస్ చౌదరి గారు. సంక్రాంతి కాదు శేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాల్సిందే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామండి. చివరిగా మేడం చివరిగా చెప్పే మాట ఏంటంటే, భారతదేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, ఈ రోజు భారతదేశం ఇంత పురోగతిలో ఉంది అంటే దానికి విత్తనటువంటి వ్యక్తి అయినటువంటి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మీ ఛానల్ ద్వారా నివాళులు అర్పిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలానే పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు, మీ అభిప్రాయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.